రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏ రకంగా ఉంది? ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడి వాడిగా ఉంది. గరం గరం మసాలా మాదిరిగా మోత మోగిపోతా ఉంది. మిరపకాయ బజ్జీలు బాగా ఇస్తున్నారు. అయితే మిరపకాయ బజ్జీలే కాదు, మిరపకాయ బోండాలు అన్ని రకాలుగా వేసుకోవాల్సిన పరిస్థితి, గారెలు బూరెలు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎవరినైనా ముట్టుకుంటేనే కాలిపోయే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు జనం అంతా కూడా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్యాయాలు చేశాడో, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుళ్ళు కుతంత్రాలు పన్ని మళ్ళీ నెగ్గాలి అని జగన్మోహన్ రెడ్డి ఎత్తులు పై ఎత్తులు వేస్తా ఉన్నాడు. వీళ్ళు పన్నే కుళ్ళుని కుతంత్రాలని ఈ యొక్క వాళ్ళు పన్నే పన్నాగాల మొత్తాన్ని ఛేదించి విడదీసే పనిలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపని ఒకసారి టచ్ చేయటం జరిగింది. నాయకులు ఇద్దరు కూడా ప్రతి జిల్లాకి వెళ్ళటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే వర్గాల వారీగా ఎంత ఇబ్బంది పెట్టి వారిని అణగారిన వర్గాలతో సహా కిందకు తొక్కి నారదీశాడు అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు జనం కూడా ఎదురు చూస్తున్నారు సమయం కోసం. అంతేనా? ఖచ్చితంగా. తొక్కి నారదీసింది ఎక్కడండి? అన్ని సంక్షేమ పథకాలు అందరికి ఇస్తుంటే, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా దాదాపు 35 నుంచి 50 లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు 100% ప్రజలకి అవసరం. ప్రజల భవిష్యత్తు మారే విధంగా సంక్షేమ పథకాలు ఉండాలి తప్ప ప్రజల భవిష్యత్తును అగమయ గోచరంలో పడే విధంగా సంక్షేమ పదాలు ఉండకూడదు. సంక్షేమ పదాల వల్ల వాళ్ళు అభివృద్ధి చెందాల. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? ఫీజు రియంబర్స్మెంట్ లో ఒక విద్యార్థికి ఫీజు కట్టేది ఎంత? అమ్మ ఒడిలో ఇచ్చే డబ్బులు ఎంత? దీని వల్ల జరుగుతున్న ఇబ్బందులు ఎంత? ఈ రోజు మేము పాదయాత్ర, లోకేష్ గారు పాదయాత్రలో చూసినప్పుడు విద్యార్థులు బోల్డ్ అంతమంది బోరుమని వచ్చి ఏడ్చారు. కాలేజీలకు వెళ్ళి మేము చదువుకుంటే మాకు ఫీజులు కట్టలేదని చెప్పి వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, అక్కడేమో వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావట్లేదు. యువగలం పాదయాత్రలో మరి ఆ రోజు లోకేష్ గారు హామీ ఇవ్వటం జరిగింది, మేము ఏదున్నా వన్ టైం సెటిల్మెంట్ చేసి మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చే బాధ్యత చేశాము అని. అంటే 2019లో వీళ్ళు అధికారంలోకి వస్తే 2019 నుంచి ఇప్పుడు దాకా పాస్ అవుట్స్ అందరూ సర్టిఫికెట్లు అందరూ కాలేజీల్లో ఇరక్కపోతే డబ్బున్నోడు కట్టి తెచ్చుకున్నాడు, డబ్బు లేనోడు వదిలేసుకున్నారు సర్టిఫికెట్లు. ఆ 4 సంవత్సరాల కాల వాల్యుబుల్ భవిష్యత్తు ఏమైపోయింది పిల్లలు? ఈరోజు చెప్తున్నారు సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అవసరం, కానీ దానివల్ల నష్టం ఎంత జరుగుతూ ఉంది? ఈరోజు మీరు ఇచ్చేది ఎంత, వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేది ఎంత? 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 600, 700 ఎందుకు వస్తా ఉంది? సరే, 2014-19 మధ్యలో టీడీపీ చేసింది ఏంటి? 19-24కి వైఎస్ఆర్సీపీ చేయలేంది ఏంటి? 2014-19 మధ్యలో, 2019 ఇప్పుడు మధ్యలో మేము చాలా క్లియర్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విధ్వంసం చేశాడు. తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేయలే. ప్రజల అభివృద్ధి కోరుకొని వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడ్డాం. వ్యాపారస్తులు బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లల చదువులు బాగుంటాయి. అదేవిధంగా నలుగురు కూడా ఇంట్లో ఉన్న నలుగురికి ఒక ఇన్కమ్ జనరేట్ అవుద్ది, ఉద్యోగాలు క్రియేట్ అవుద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ పనిచేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఇవేవి అక్కర్లా, ఇండస్ట్రీస్ అక్కర్లా, ఉద్యోగాలు అక్కర్లేదు, మీకు వ్యాపారాలు సక్రమంగా ఉండకూడదు అని ప్రతి ఒక్కరు పొట్టా కొట్టి కేవలం నేను ఇచ్చే పప్పు బెల్లాల మీద మటుకే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాడు. ఇది ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న పాలనకి ఉన్న పూర్తి వ్యత్యాసం. చాలా క్లియర్గా మనం చూసినట్టయితే 14-19 కాలంలో ప్రతి ఒక్కడి ఇన్కమ్ కూడా పెరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన అయినప్పటికీ కూడా, ఆంధ్ర రాష్ట్రం కొంతమేర అప్పులు చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి ఎంతో పురోగతి చెందింది. మీరు తీసుకోండి, పోలవరం ప్రాజెక్టు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కంప్లీట్ చేసాం వాళ్ళే చెప్పారు. ఈరోజు అత్యధిక పర్సంటేజ్ జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే. ఇన్ని గవర్నమెంట్లు మారినాయి, కానీ ఏ గవర్నమెంట్ ఎంత పర్సంటేజ్ చేసిందో రికార్డు ఉంటుంది అక్కడ. మిగిలిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, ఎన్ని ఓపెన్ చేసాం, ఎన్ని కంప్లీట్ చేసాం అని. అమరావతిని ఒక సృష్టికర్త చేసి రూపాయి పెట్టుబడి లేకుండా భూములన్నింటినీ రైతుల దగ్గర నుంచి తీసుకొని వారికి ఒక హామీ పత్రం మాత్రమే ఇచ్చి అక్కడ ఎన్నో రకాల బిల్డింగులు కట్టి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన మాట వాస్తవం కాదా? మరి ఈరోజు ఎటుపోయారు వీళ్ళంతా? వీళ్ళని నమ్మి చుట్టుపక్కల స్థలాలు కొన్నారే చిరు వ్యాపారస్తులు అందరూ బ్యాంకుల్లో. టీడీపీ వాళ్ళే అని ఎందుకు అంటారు? అంటే మిగిలిన వాళ్ళు ఎవరు వ్యాపారం చేసుకోరా? అలాగే మిగిలిన వాళ్ళు ఎవరు టీడీపీకి సంబంధించిన వ్యాపారులా? అంటే ఇక్కడ ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలానే చెప్తాడు. ఈరోజు మీరు చూసినట్టయితే కేవలం టీడీపీ వాళ్ళే కొనుక్కున్నారు అని అన్నారు. దానికి మేము ఆ రోజే సమాధానం చెప్పాం. ఎక్కడైతే అమరావతి ఉందో అది తాటికొండ నియోజకవర్గం, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ రోజు అక్కడ గెలిచిన వ్యక్తి ఎవరు?
రెడ్డి. అంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. అంటే ఎవరు అనుచరులు ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏ ఎస్సీ నాయకులు ఉన్నారు అక్కడ? మరి ఇక్కడ చౌదరీసో లేకపోతే కాపులో, ఇంకోటి వైశ్యాసో, బ్రాహ్మిన్సో, రాజులో వచ్చి వ్యాపారం చేసుకోవడానికి ఎక్కడ ఉంటుంది? సో ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ లో భాగంగానే మీకు ఇంతకు ముందు చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద మనిషి చెప్పాడు, తెలంగాణ వాదం అనే దాన్ని ఒక గొర్రె మీద వేసుకొని దాని మీద రాసి ఒక కేసీఆర్ అనే వ్యక్తి ఆ వాదాన్ని మీద వేసుకొని నడుస్తున్నాడు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా అది చెల్తంది అని. అదే గుడ్డ కింద పడ్డ రోజు రాళ్ళు ఇసిరి కొట్టి ఎలా అయితే తరిమారో ఇది కూడా రేపు అదే జరగబోతా ఉంది. ప్రజలనే మాయ చేస్తున్నాడు. ఏం మాయ చేస్తున్నారు? మాయ కాకపోతే ఏంటి? ఈరోజు అమరావతిని భ్రమరావతి అన్నాడు, కమరావతి అన్నాడు. పోనీ అతనేం చేశాడు? ఈరోజు అతనే కదా అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్ గా 32,000 ఎకరాలు ఉన్న చోట మటుకే రాజధాని కట్టాలని చెప్పిన వ్యక్తి ఎవరు? మీ ఎవ్వరికి ఇల్లు లేదు, మీ అందరు పిచ్చోళ్ళు. నాకు ఇల్లు ఉంది, నేను ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఇది నా ఇల్లు అని చెప్పిన వ్యక్తి ఎవరు? అవును, అక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు, మీకోసమని ఇల్లు కట్టుకున్నాను అన్నారు. అమరావతి కోసం అక్కడ చంద్రబాబు గారికి ఇప్పటికీ ఇల్లు లేదుగా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు అనేది ఉంటేనే రాజకీయం అంటే అది తప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇల్లు మనం ఉంటున్నామా లేదా, మనం ఎక్కడి నుంచి పని చేస్తున్నాం అనేది కావాలి. సొంత ఇల్లు ఉంటేనే ఇల్లు ఉన్నట్టు అని లెక్కేస్తే అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ రాష్ట్ర వ్యక్తులు కాదా? అంటే ఇల్లు లేని వాళ్ళు వ్యక్తులు కాదా? పక్క రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటుంది, ఈ రాష్ట్రంలో రాజకీయం చేస్తారు అనేది అలా ఏం లేదా? మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఓటు హక్కు ఏ రోజు నుంచి ఏ రోజు దాకా ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అనేది మీరు క్లియర్ గా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మరి ఎందుకు వచ్చింది అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్పర్ట్. మనుషులకు కావాల్సింది కాకుండా మిగిలిన విషయాల మీద సైడ్ ట్రాక్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎక్స్పర్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటేనో, ఇల్లు లేకపోతేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఇంకొక ఇల్లు ఉంటేనో దీని వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఉపయోగమా? మరి ఆ లెక్కలు లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఇల్లుంది, పులివెందుల్లో ఇల్లుంది, హైదరాబాద్ లో 2-3 ఇల్లు ఉన్నాయి, ఢిల్లీలో ఇల్లుంది, అక్కడెక్కడో అడవులో కూడా ఒక పెద్ద కాంప్లెక్స్ ఉందని చెప్పారు. మరి ఇవన్నీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వ్యక్తి? ఏ విధంగా అనుకోవాలి? జగన్మోహన్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు జగన్ గారు ట్రాప్ లో పడ్డారని అనుకోవాలా? ఆ రోజున ఏ రోజు? 2019లో. ఎందుకు అనుకోవాలి? జనం కాదట మాట, చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పడ్డది. జనం పడ్డారు. జనం ట్రాప్ లో పడి వాళ్ళ చేయిని వాళ్ళు కాల్చుకున్నారు. ఈ రోజు తెలుసుకున్నారు, అమ్మ మా చేయి కాలిపోయింది అని ఈ రోజు తెలుసుకున్నారు. ఖచ్చితంగా కాలిన చేత్తోనే బటన్ నొక్కి మరీ సమాధానం చెప్పబోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి మీరు మాట్లాడారు. పోలవరం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసి ఉండాల్సిందిగా ఎవరు అధికారంలో ఉన్నప్పుడే. ఏమండి పోలవరం ప్రాజెక్ట్ అనేది దాన్ని పక్కన పడేసేసి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చారు. ఏం లేదండి, చాలా క్లియర్ గా డాక్యుమెంట్ రూపంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా పెట్టుకొని అంచెలంచెలుగా సొంత నిధుల్ని, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రావాల్సిన దానికి లేట్ అయినా సరే ముందు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు అడ్డం పెట్టి కాంట్రాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది రికార్డెడ్ పరంగా రికార్డు చెప్పింది, వాళ్ళు కూడా అసెంబ్లీ సాక్షిగా దాన్ని చెప్పారు వాళ్ళు. సో దాని గురించి వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. సో కొబ్బరికాయ ఎప్పుడు కొట్టామనేది కాదు, ఎంత ఎక్కువ పని చేసాం అనేది ఒకటే ఇంపార్టెంట్. చేయగలిగినంత చేసాం. ఇంకొక 5 ఏళ్ళు కనుక ఉండుంటే అమరావతి కానీ పోలవరం కానీ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఆ రోజు మేము గౌరవంగా చెప్తున్నాం, నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కలిపి. ఈ రోజు అదే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కదా, మరి ఎన్ని చోట్ల రోడ్లు వేశారు చూపించమనండి. నేను అడిగేది అసలు పోలవరం కనుక మీరు కరెక్ట్గా పూర్తి చేసుకుంటే కనుక మేము పూర్తి చేసాం, తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి, జలయజ్ఞంలో బోల్డని చేసామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నట్టు కాకుండా పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు మేము తీసుకున్నాం, మేము పూర్తి చేసామని చెప్పుకుని ఉండేవాళ్ళు. కానీ దాన్ని పక్కన పడేసి పట్టిసీమని తీసుకొచ్చారు. పట్టిసీమ వల్ల ఉపయోగం ఏంటనేది సరే ఆ తర్వాత రోజుల్లో తెలిసింది కాదనట్ల. బట్ ఈ రోజున పోలవరం లాంటి ప్రాజెక్టుని మేము పూర్తి చేసాము, మేము 75% పూర్తి చేసాము అని చెప్పి చెప్పుకోవడంలో ఔచిత్యం ఏముంది? దాంట్లో అవసరం ఏముంది అని అక్కడ అవసరం ఏముందనంటే అండి, 40 సంవత్సరాల చరిత్రలో మరి అలా మీరు కరెక్ట్ గా చేసే ఉంటే గనక పోలవరాన్ని ఏటీఎం గా వాడుకున్నారని చెప్పి మోదీ గారు మొన్న ఎన్నికల ప్రచార సభలో చెప్పాల్సిన అవసరం లేదు కదా. 2019 ఎలక్షన్ లో చెప్పారు. ఆ తర్వాత 2021లో పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన వాళ్ళ జలవనరుల శాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా కూడా చెప్పారు. మరి అది రాజకీయ సభ, రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, అది ఎలక్షన్ స్టంట్, అది దాన్ని మనం అంటానికి లేదు. నేను 100 చెప్తా, మీరు 100 చెప్తారు, ఇంకొకళ్ళు 100 చెప్తారు. కానీ పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు ఉంటే చెప్పమన్నాం కదా, సాక్ష్యం చూపించమన్నాం కదా. ఈ రోజు కూడా మేము సిద్ధమనే చెప్తున్నాం కదా. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయింది, పట్టిసీమకి ఎందుకు కన్వర్ట్ చేయాల్సి వచ్చిందనంటే, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక సామాన్య వ్యక్తి
ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కింద బేస్ మట్టం వేసిన దగ్గర నుంచి అంగర్లు తీసి అక్కడ పిల్లర్లు కప్పుకొని స్లాబులు వేసి గోడలు కట్టి ఆ తర్వాత ఫినిషింగ్ వర్క్ చేసి ఎలక్ట్రికల్ వర్క్ చేసి ప్లంబింగ్ వర్క్ చేసి పెయింటింగ్ వర్క్ చేసి కార్పెంటర్ వర్క్ చేయడానికి ఒక 4 గదులు ఇల్లు కట్టుకోవడానికి సంవత్సరాల కాలం పడుతుంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ తిప్పే పోలవరం కంప్లీట్ చేయాలంటే 4 ఏళ్లలో అయిపోద్దా సార్? అది ఎంత పెద్ద ప్రాజెక్టు, ఎన్ని అడ్డంకులు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు చేతుల్లో తీసుకోవాల్సింది కాదు కదా అన్నప్పుడు. మేము చేశాం కదా, మేము తీసుకోబట్టే ఈరోజు ఆ పర్సంటేజ్ వరకు వచ్చింది. మరొకసారి కనుక అధికారంలోకి వచ్చుంటే 100% 2019 చివరిలోనో 2020లోనో మేము పోలవరం ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసేవాళ్ళం. జెండా బాతి ఉండేవారు 100%. రేపైనా సరే అది మేమే చేయగలం, ఇతని వల్ల కాదు. అదేంటి వాళ్ళు చేశారు కదా ఆల్మోస్ట్. ఏం చేసేది చెప్పానంటే మీ సార్ నేను ఇందాక కూడా చెప్పాను, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఒక పేపర్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయేటప్పుడు గవర్నమెంట్కి ఎలక్షన్కి వెళ్లే ముందు ప్రతి డిపార్ట్మెంట్లో 24 మంత్రిత్వ శాఖల నుంచి శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. ఆ 5 ఏళ్ల కాలంలో ఏంటి మా పురోగతి, మేము ఏం చేసాం అనేది ఒక వైట్ పేపర్ని ప్రభుత్వం తరఫుగా ప్రిన్సిపల్ సెక్రటరీని పక్కన పెట్టుకొని ప్రభుత్వ పరంగా రిలీజ్ చేసాం. ఇది రికార్డు. ఈ రోజు దమ్ముంటే ఆ రికార్డు అతన్ని వదలమని చెప్పండి, నేను ఒప్పుకుంటా. మీడియాల ముందు మాట్లాడటం కాదు, మేము రోడ్లు వేసాము, మేము ఇల్లు కట్టాము, మేము లక్షల కోట్లు పంచిపెట్టాము, మీడియా ముందు మాట్లాడటం కాదు. ఏం చేశారనేది ప్రభుత్వ పరంగా చీఫ్ సెక్రటరీలా లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలా అధికారులను పక్కన పెట్టుకొని మేము ఇది చేసామని ఒక శ్వేతపత్రం ప్రభుత్వం తరపున రిలీజ్ చేయమనండి, మేము చర్చకు సిద్ధం. అంతేగాని కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము ఇచ్చేసాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏమీ చేయలేదని ఆయన ఒప్పుకున్నాడండి. ఎక్కడ ఒప్పుకున్నారు? ఆయన ప్రతి మీటింగ్ లో ఒప్పుకుంటున్నాడు కదా. అమ్మఒడి బటన్ మాట్లాడలే సార్. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి బటన్ నొక్కడానికి వెళ్తున్నాడు, ఆసరా పథకం బటన్ నొక్కడానికి వెళ్తున్నాడు. ఆసరా పథకం గురించి మాట్లాడుతున్నాడా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిల గురించి మాట్లాడుతున్నాడా? అమ్మఒడి గురించి మాట్లాడుతున్నాడా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడా? ఒకవేళ నిజంగా ఆయన చేసింది ఏమన్నా ఉంటే దాని గురించి ఆయన మాట్లాడేవాడు కదా. అది ఏమీ లేదు కాబట్టి విమర్శలు చేస్తున్నాడు. ఇంకా ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడు, భావనలోనే ఉన్నాడు, 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ లో ఉన్నా. అలా అంటారా? నిజంగా అతను చేసిన మంచి అయితే అతను చెప్పుకోవాలి కదా. ఇదిగో అమ్మా, ఇన్ని లక్షల ఖాతాల్లో నేను చూసా, దీనివల్ల మీ పిల్లలు ఇది చదివారు, ఇది పురోగతి వచ్చింది, ఇది చేశారనే ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆయన చెప్పాడు ఆర్బీకే సెంటర్లు మేము పెట్టామని. ఎక్కడ చెప్పాడు? రమ్మనండి, మేము వస్తాం. ఎక్కడ రమ్మని? పోనీ మీ స్టూడియో సాక్షిగా ఏ ఊరు రమ్మంటారు చెప్పండి, మేము వస్తాం. ఆర్బీకే సెంటర్లు ఎక్కడ లేవా? రంగులు వేశారు. భారతీ పెయింట్ కంపెనీకి మరమ్మతులు చేసుకోవడానికి డబ్బులు కేటాయించి భారతీ పెయింట్స్ కంపెనీకి రంగులు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చారే తప్ప ఆర్బీకే సెంటర్లో కొత్తగా పెట్టినవి ఏమీ లేవు. రైతు భరోసా కేంద్రాలు అనేవి ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్. కేవలం భారతీ పెయింట్స్ కి డబ్బులు ఇవ్వడానికి మటుకే చేసిన ప్రాజెక్ట్ అది. తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి ముందు ఉంటుంది చాలా అన్ని విషయాల్లో. మేము ఎప్పుడు పేపర్ లేకుండా మాట్లాడాం. నేను ఈ విమర్శ చేసే ముందే ఒక మాట చెప్పా. మీరు ఎక్కడికి రమ్మన్నా ఆ ఊరికి నేను ఎప్పుడు రమ్మన్నా వస్తా. యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు పిలిచినా వస్తా, వైసీపీ నాయకులు ఎవరైనా వచ్చినా వస్తా. ఏ ఆర్బీకే సెంటర్ లో ఆ గ్రామ కంఠంలో ఉన్న రైతులు ఈ ఆర్బీకే సెంటర్ మాకు రన్నింగ్ లో ఉంది, దీనివల్ల మాకు ఇన్ని భూసాంసార పరీక్షలు చేశారు, దీనివల్ల మాకు ఇంత ఉపయోగం, దీనివల్ల మాకు విత్తనాలు ఇచ్చారు, దీనివల్ల మాకు ఎరువులు ఇచ్చారు, దీనివల్ల మేము బాగుపడ్డాం, దీనివల్ల మాకు వరదల్లో కొట్టుకుపోయిన పొలాలకి సబ్సిడీలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని చెప్పి ఏ గ్రామానికి వెళ్ళి మాట్లాడదని చెప్పండి, మేము సిద్ధం. ఆడ జీతాలు ఇవ్వడానికి ఏమీ లేదు, దానికి అద్దెలు కట్టక తాళాలు వేసారండి చాలా వాటికి. ఇప్పుడు కాదు, వేసి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎక్కడ మీకు జన్మభూమి కమిటీలు మాత్రమే కరెక్ట్ కమిటీలు. సో ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే మాత్రం మీకు అన్ని కూడా భూతద్దంలో బూచిలా కనిపిస్తూ ఉంటాయి. నేను ఇందాకే చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సైడ్ ట్రాక్ చేయడంలో నెంబర్ 1. అభివృద్ధి జన్మభూమి కమిటీ తీసుకొస్తే సైడ్ ట్రాక్ అని ఎట్లా అంటారు? చూపించమని చెప్తున్నాం కదా. అభివృద్ధి కదా చూపిస్తోంది అందరూ కూడా. ఇప్పుడు ఎక్కడ మీకు కనిపించట్లా? కడపలో ఉందా? కనిపించట్లా? అవి మాకు కనబడట్లేదు అనేది పక్కన మాకు అక్కర్లో ప్రజలు చూపించమనండి, ప్రజలకు చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి. పోనీ ఇదిగో నేను ఇది అభివృద్ధి చేశా, ఇదిగో ఇవి బిల్డింగ్లు నేను కట్టా, ఇదిగో ఈ కంపెనీలు నేను తెచ్చా. ఇంత బిల్డింగ్లు కట్టాను చూపిస్తున్నాడు ఆయన. ఏ బిల్డింగ్లు? ఇలాగా ఇదేంటి ఏ బిల్డింగ్లు? అక్కడ కావాల్సిన వైజాగ్ లో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ బిల్డింగ్లు కాదు, మరి ఇంకే పేదలకి గృహాలు కడుతున్నారు కదా, కట్టారు, ఆల్రెడీ చేతికి ఇస్తున్నారు. సార్ పేదల గృహాలు అనేది అతను కట్టలేదు. ఎందుకంటే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు పథకం మీరు టిట్కోవి కట్టి మేమే కట్టామని చెప్పి మీరు చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మేము రెడీ చేసి చూపించాం కదా. ఈ రోజు కూడా టిట్కో ఇల్లు ఎన్నో ఉన్నాయి కదా, ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు ఇవ్వలేకపోవడం ఏంటి? దాంట్లో మౌలిక వసతులు ఏముంటాయి కదా ఇవ్వడానికి? మీరేమి కనిపించకుండా మొత్తం అంతా వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు అంటున్నారు. సార్ శానిటేషన్ వర్క్ కంప్లీట్ అయింది, విండోస్ కిటికీస్ తలుపులు పెట్టడం అయిపోయింది, దాని గురించి ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, రెడీగా ఉన్నాయి.
రోడ్డుకు దగ్గరలో ఉన్నాయి, బస్ స్టాపులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాదని చెప్పి చెప్పమనండి మేము ఒప్పుకుంటాం దేన్నైనా సరే. ఒకవేళ ఇవ్వలేదు ఏదైనా కొద్దో గొప్ప మీరు అన్నట్టు మీ మాటకే వద్దాం. 48 గజాలు సరిపోతుంది మాట్లాడారు. మరి అదే 48 గజాలదే మీరు కూడా ఇచ్చారు. మరి ఒకదాని మీద ఒకటి కట్టేసి 5 48 గజాలు కాదండి, వాళ్ళు ఇచ్చింది సెంటు భూమి 48 గజాలు, మేము ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సెంటులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు. ఎందుకు రాదు? రెండు వచ్చే డబుల్ బెడ్రూమ్ ఏం కట్టుకోవాలనుకుంటే ఏదైనా కట్టుకోవచ్చు సార్. ఇంకా దాన్ని అది చిన్నది చేసుకుని 2 బెడ్రూమ్లు కట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. అంటే అలా కూడా కాదండి, కావాలంటే 2 స్తంభాలు వేసి కంటైనర్ మీద కూడా ఇల్లు కట్టుకోవచ్చు. అది కానీ అందరికీ తెలిసిందే అది. కానీ అనుకూలంగా ఉండాలి కదా. ఒక కుటుంబం, ఒక చిన్న కుటుంబానికి అనుకూలంగా ఉండేది ఏది ఉందో అది చేయాలి. ఇందాక మీరు అన్నారు టిట్కో ఇళ్లకు మేము సరైన సదుపాయాలు చేయలేదని. ఓకే, వాళ్ళ మాటే కాసేపు నిజం అనుకుందాం. మరి 4.5 సంవత్సరాల నుంచి ఆ సదుపాయాలు ఇచ్చి ఆ ఇల్లు ఇవ్వచ్చుగా, ఎందుకు చేయలేదు? మీరు కట్టిన ఎందుకు ఇవ్వాలి? దాన్ని ఎవరు కాదు, ప్రభుత్వ డబ్బు పేదలకు ఇచ్చింది. సరే, ఇచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు, కార్యకర్తలకు కాదు, పేదలకి. ఆ దాంట్లో ఉన్నదంతా జన్మభూమి కమిటీ సభ్యులే కదా, అందుకనే కదా ఇబ్బంది వాళ్ళకి. జన్మభూమి మొత్తం వెలికి తీస్తే ఉందంటే మొత్తం అంతా టీడీపీ వాళ్ళే ఉన్నారు. గారు జన్మభూమి కమిటీ అదే టీడీపీ వాళ్ళకి వాలంటీర్లుగా ఇచ్చారు. అదే టీడీపీ వాళ్ళకి మొన్న ఈ మధ్య వాళ్ళ ప్రతి పథకంలో కూడా వాళ్ళు లబ్ధిదారులుగా చేర్చారు. టీడీపీ వాళ్ళే మాట్లాడారు వచ్చి, మేము కూడా ఉన్నాం దాంట్లో, చాలా బాగుంది మాకని చెప్పి. తప్పే ఉందండి, టీడీపీ వాళ్ళని చాలా మంది చేర్చుకున్నారు కదా అక్కడ. చేర్చుకున్నప్పుడు మాట్లాడతారు. టీడీపీ వాళ్ళని చేర్చుకోలేదా? చేర్చుకోవడం కాదు, చేర్చుకున్నారు కాబట్టే మాట్లాడారంటున్నా. చేర్చుకోవడం కాదు, వాళ్ళు ఆ లబ్ధిదారుడు కాబట్టే చేరాడు ఆయన. లబ్ధిదారుడు అని ఎవరు చెప్పలా, ఎవరికి లబ్ధి పొందలా. మన ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో గనక అర్హత ఉంది కాబట్టి, అర్హత ఉంటేనే లబ్ధిదారుడు అవుతాడు కదా. 5 కోట్ల ఆంధ్రుల్లో లబ్ధి పొందిన వాళ్ళ కన్నా నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లబ్ధిదారులు అనే వాళ్ళు ఇక్కడ అసలు లిస్ట్ లేదు. ఆ లబ్ధిదారులకి ఏం న్యాయం చేశారో ఇవాళకైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఒక మీటింగ్ గానీ ఒక లైవ్ ప్రెస్ మీట్ గానీ పెట్టి చెప్పమని చెప్తా ఉన్నాం. ఏ లబ్ధి ఏ ప్రభుత్వం ద్వారా ఏ శాఖ ద్వారా చేశారని చెప్తా ఉన్నాం. 24 శాఖలు ఉన్నాయి ముఖ్యమంత్రి శాఖతో కలిపి. ఆ శాఖలకి ఏం చేశారో శాఖాపరమైన ప్రెస్ మీట్ ఈ 4 సంవత్సరాలు ఎప్పుడన్నా ఒక్కసారి మనం చూసామా? టీడీపీ చేసిందా? 2014 ప్రతి సంవత్సరం చేసిందా? ప్రతి సంవత్సరం చేసాం. మేము ఒకటి చేయటమే కాదు, 2019 ఎలక్షన్ కి వెళ్లే ముందు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసామని చెప్తున్నాం. ఈ రోజుకి మేము అందుకే 100 కోట్లు ఉంచేసేసి వచ్చేసారు బయటికి. ఏంటి 100 ఖజానాలు? ఏమండి ఖజానాలో 2019 దిగిపోతూ మొత్తం ఖర్చు పెట్టేసేసి ఖాళీ ఖజానా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారు కదా. ఇది రాష్ట్రం అన్నాక డబ్బులు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. ఖాళీగా ఉన్నదాన్ని కాదు, సృష్టించుకోవాలి. మనం వ్యాపారం పెట్టుబడి పెట్టుకొని నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని చెప్పి మనం కూర్చుంటే జరగదు. అవి వస్తూ ఉంటాయి, అయిపోతా ఉంటాయి. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మళ్ళీ వ్యాపారాన్ని పెంచుకోవాలి, రాబడి పెంచుకోవాలి, వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఒక లాజిక్. దీన్ని చేసుకోవాలి. అంతేగాని ఖజానా ఖాళీగా ఉందంటే ఖజానా ఖాళీగా ఉందని చెప్పి దిగిపో, 2019 దిగిపో, ఖజానా ఖాళీ ఉంది నాకు వద్దని చెప్పి వెళ్ళిపో. అలా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చింది మీరు ఇంత టీడీపీ అంత మొత్తం అంతా కూడా ఖాళీ చేసి వెళ్తుందని ప్రజలకి తెలియదు కదా. ఈ రోజు మేము ఖాళీ చేయలేదు. మేము తీసుకుందే రాష్ట్రం మా చేతుల్లోకి వచ్చినప్పుడే మైనస్ లో ఉంది రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని మేము ఎంతో 2014 విభజన జరిగిన తర్వాత ఫస్ట్ సీఎం ఆయన. 5 ఏళ్ళ ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ కూడా పూడ్చి నిజంగా ఒక రాజధాని తీసుకొస్తారు, రాజధాని నిర్మాణం జరుగుతుంది, మొత్తం మీద స్ట్రక్చర్ అంతా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆయనకున్న అపార అనుభవం నేపథ్యంలో అనుకున్నారు అందరూ. బట్ అది ఎక్కడ జరగలేదు కదా. జరగలేదు. 19కి అందుకునే మార్చారు. కిషోర్ గారు ఇదే చెప్తున్న, జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలో ఇదొక జగన్ నాటకం. నేను ఒక విషయం చెప్తా. ఒక సామాన్య ఐటీ ఎంప్లాయ్ ఒక ఇల్లు కొనుక్కుంటే టెన్యూర్ ఎంత పెడతాడండి? లోన్ మీద ఇల్లు కొనుక్కుంటే 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు. అటువంటిది 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర అప్పులు మొత్తం తీర్చేయండి అంటే అయిపోద్దా? ఎంత పెరిగింది అనేది కావాలా, ఎంత చేసామనేది కావాలా. అన్ని చేసామని మేము చెప్పలా, అలా అని ఏమి చేయలేదని కూడా మేము చెప్పలా. ఏమి చేయలేదు అనేది తప్పు, అన్ని చేసామనేది మేము ఎప్పుడు కూడా చెప్పుకోలే. మేము చేసింది బట్టే చెప్పుకున్నాం. మేము ఏం చెప్పాము? మేము ఈ యొక్క కష్టాల నుంచి బయటపడేస్తాం, ఉద్యోగాలకి సంస్థలను తీసుకొచ్చి క్రియేట్ చేస్తాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి క్రియేట్ చేస్తాం అన్నాం. మేము చెప్పినట్టు కంపెనీలు తీసుకొచ్చాం. అలానే నీటి ప్రాజెక్టులు కనుక కంప్లీట్ చేస్తే ఇంకొన్ని అదనంగా పెద్ద ఇండస్ట్రీస్, వ్యవసాయ ఉత్పత్తి రంగాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి విశ్వ ప్రయత్నము చేసాం. అట్ ద సేమ్ టైం ఒక క్యాపిటల్ ఉండాలి కాబట్టి 10 years మనకి జాయింట్ క్యాపిటల్ ఉంటది కాబట్టి. కాదుగా 10 years జాయింట్ క్యాపిటల్ ఎక్కడ వదిలేసుకుని వచ్చారు 2010. సార్ వెళ్ళిపోతే వదిలేసుకున్నట్టని ఎట్లా అంటారు సార్? ఎట్లా అవుద్దండి? వదిలేసుకుంటే ఇప్పుడు వదిలేసుకోవడం మేమేమన్నా హైదరాబాద్ తో మాకు సంబంధం
సంబంధం లేదని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారు. అనేక రాత్రికి రాత్రి వెళ్ళిపోయింది అక్కడికి. రాత్రికి రాత్రి ఎవరు వెళ్ళారు? అది జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధపు మాటలు. ఆయన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంటి? పేపర్లో చూడలేదు, టీవీలో చూడలేదు. అక్కడ డెవలప్ అవ్వాలంటే మనం వెళ్ళాలి, అక్కడ ప్రాంతానికి వెళ్ళి చెయ్యాలి. ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ ఉండండి, చేసుకోండి అని చెప్పారు కదా. కాదు కదా, ఇప్పుడు మీకు అదే చెప్పారు, రాజధాని ఇది ఉంది సార్, రాజధాని రెడీ అయిన తర్వాత వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నారు. రెడీ అవ్వాలంటే మనం అక్కడ దగ్గరలో ఉండి పని చేయించాలి. దానికి ఉదాహరణ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చెప్తాను, హుద్హుద్ తుఫాన్ ఉంది విశాఖపట్నంలో, ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళి పనిచేశాడు? యంత్రాంగం మొత్తం ఎలర్ట్ గా ఉండి పార్టీ కార్యకర్తలు గాని వాలంటీర్లు గాని అందరూ బయటకు వచ్చి పనిచేయాలంటే ఒక భూమి రావాలి. ఆ భూమి రావాలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డప్పుడు ఆయనతో పాటు అనుసంధానంగా కొన్ని వేల మంది వచ్చి పని నడుస్తూ ఉంటుంది. అది క్రియేట్ చేయాలంటే ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వెళ్ళాలి. ఏ పోలవరం ప్రాజెక్టు మీద అన్నట్టు కేంద్రానికి వదిలిపెట్టి మేము సైలెంట్ కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చోలేదు? ప్రతి సోమవారాన్ని పోలవరం కింద పెట్టుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళేవాళ్ళు? అది టీడీపీనే కట్టిందని చూపించుకోవడానికి అని మీరు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి వెళ్తే స్టేటస్ ప్రోగ్రెస్ చూస్తాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉంటారు. మా అనుబంధ సంఘాలు 21 అనుబంధ సంఘాలు ఉన్నాయండి. 21 అనుబంధ సంఘాల రివ్యూ మీటింగ్ కూడా బాబు గారు ఎవ్రీ వీక్ పెడతారు. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు రివ్యూ వీక్? అది అతని స్వభావం. డెవలప్మెంట్ కావాలి అంటే నాయకుడు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి దానికి పోనీ. సరే, మన రాష్ట్రానికి మనం వస్తే దాన్ని తప్పే ఉందనేది నాకు అర్థం కావట్లేదు ఈ రోజు కూడా. ఎందుకు విశాఖపట్నం వెళ్ళామో, ఎందుకు పోలవరం వెళ్ళామో, అందుకే అమరావతి వెళ్ళాము. ఏమి లేని అమరావతిలోకి ఎందుకు వెళ్ళారు అనేది. ఏమి ఉందా లేదా అని కాదండి, మనం పనిచేసి డెవలప్ చేయాలంటే మనం అక్కడ సిట్టింగ్ వేయాలి. మనం సిట్టింగ్ వేస్తేనే చక్కచక్క నడుస్తాయి. మీరు కావాలంటే చూడండి, పిల్లలు చదువుకునే స్కూల్ ఉంటుంది, ట్యూషన్ టీచర్ అవైలబుల్ లో ఉంటాడు. అతను ఏదో వాళ్ళ ఫ్యామిలీ పనో లేకపోతే ఇంకొకటో పర్సనల్ పని మీద పిల్లలు మీరు చదువుకోండి అని చెప్పి లైన్ లో రుంచోబెట్టి ఇతను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారనుకోండి, పిల్లలు చదువుతారా? చదవరు కదా. అందుకే టీచర్ అక్కడే అట్టి పెట్టుకొని ఉంటాడు. అలాగే మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మన మనిషి అనే వాళ్ళని ఒకరిని పెడతాం, బంధువులను, మన ఇంట్లో మీరు అన్నట్టుగా 5 ఏళ్ల పాటు ఏమన్నా చూపించారా? ఏమన్నా కట్టారా? అన్ని గ్రాఫిక్స్ చూపించారు సార్, అది జరుగుతోంది ఇది జరుగుతోంది అని అన్నారు సార్. గ్రాఫిక్స్ అనే మాటని అవునా లేదా అవునా కాదా చెప్పండి. ఈ రోజు నేను చూశాను గ్రాఫిక్స్ ఎందుకు వచ్చినాయి. మీరు రండి సార్, గ్రాఫిక్స్ ఎక్కడ ఉన్నాయి సార్? అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ నుండి పరిపాలన చేస్తున్నాడు? సెక్రటరేట్ ఎక్కడుంది? అసెంబ్లీ ఎక్కడుంది? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? హైకోర్టు ఎక్కడుంది? జడ్జి క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? తిరుపతి దేవస్థానం ఎక్కడ ఉంది? రీసెంట్ గా మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడు. విద్యా సంస్థలు ఎక్కడికి వచ్చినాయి? అంబేద్కర్ స్మృతివనం కోసం కేటాయించి 25% పని అయిపోతే ఆపింది వాళ్ళు కాదా? ఇవన్నీ ఎవరు చేశారు డెవలప్మెంట్? ఇవన్నీ గ్రాఫిక్స్ అయితే మరి వాటికి కూడా ఎందుకు ఉన్నాయి అక్కడ? అంబేద్కర్ విగ్రహం 25% ఏంటి అర్థం కాల? అంబేద్కర్ స్మృతివనం కోసం పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లోనా? పీడబ్ల్యూడీ గ్రౌండ్ కాదండి, అమరావతిలో ఏదైతే SRM యూనివర్సిటీ దగ్గరలో, హైకోర్టు దగ్గరలో పెద్ద విగ్రహం కట్టి 125 అడుగుల విగ్రహం కట్టి అక్కడ స్మృతివనం ఏదైతే అంబేద్కర్ గారికి చిహ్నంగా అక్కడ ఒక లైబ్రరీ, అక్కడ ఒక ఫోటో గ్యాలరీ, ఒక ఎగ్జిబిషను, ఒక పార్కు, లేజర్ షో ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక జియో పాస్ చేసి దానికంటూ ఒక సర్టైన్ సైట్ కేటాయించి. ఇన్నాళ్ళుగా నేను వినలేదు ఆ మాట ఎక్కడ కూడా. అయ్యో లేదండి, ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఇప్పుడు మళ్ళీ ఆరాగం అందుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు. మీరు నేను రమ్మంటున్నా కదండి, ఇప్పుడు అదైతే కాదు కదా సార్. మేము మొదలు పెట్టిన పని, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, డేట్ ప్రకారం ఇచ్చిన జీవోలు ఉన్నాయి, డేట్ ప్రకారం గవర్నమెంట్ పరంగా ఇచ్చిన నిధులు ఉన్నాయి, స్టార్ట్ చేసిన పనులు ఉన్నాయి. జీవోలు సృష్టించడం పెద్ద సమస్య కాదు. మేనిఫెస్టోను పక్కన పడేశారు మీరు. సార్ మేనిఫెస్టోను మేము ఎక్కడ పక్కన పడేలేదండి, సైట్ లోంచి తీసి అవతల వెబ్సైట్ లో తీస్తే పక్కన పడేసిన అంతే కదా. మరి దానికి అవసరం లేదు, ఇంకా దాని అవకాశం లేదనే కదా దాన్ని పక్కన పెట్టేశారు. వెబ్సైట్ లో తీస్తే పక్కన పడేసినట్టు కాదు, ఇవాళకి కూడా మా మేనిఫెస్టో మా దగ్గర ఉంది. ఆ మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో కాదు, పాత మేనిఫెస్టో. ఏదైతే మేనిఫెస్టో మేము 2014 ఎలక్షన్స్ లో సైట్ లో రావట్లేదు ఇప్పటికీ కూడా. నేను సైట్ లో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు దానిలో. సైట్ లో లేనంత మాత్రాన మేనిఫెస్టో తీసేసామన్నది కాదు, కానీ దాని వల్ల మేమెంత చేసామనేది చెప్పుకోవటం అనేది జరిగిందా లేదా? ఇప్పుడు మేమనేది అది అబద్ధాలు చెప్పడం మాకు రాదు, ఉన్నదే చెప్పుకుంటాం. ఏదైతే మేము ప్రజలకు మంచి చేసామో దాన్నే మేము 1కి 10 సార్లు చెప్తాం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అదే ఏది చేసామని చెప్తున్నారు వాళ్ళు. అదే ఏది మీరు చేసింది ఏది అని వాళ్ళు అడుగుతున్నారు. మేము చేసింది మేము చేసింది మేము చూపించాం సార్. మేము ప్రజలు చేసింది చూపిస్తున్నారు. ఇప్పుడు చూపించమంటాం కదా సార్. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏమి ఇచ్చామనేది కాదు కదా. ప్రజల భవిష్యత్తు ఏ ఒక్క వ్యాపారస్తుడైనా సరే, ఏ ఒక్క రైతైనా సరే, ఏ ఒక్క ఉద్యోగస్తుడైనా సరే
బాగున్నామని చెప్పి ఆయన చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. ఉమ్. ఆయన రమ్మానండి. ఈ రోజు ఆయన అన్ని సభలు పెడతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఈ 4.5 సంవత్సరాల కాలంలో రికార్డెడ్ ప్రెస్ మీట్లే తప్ప లైవ్ ప్రెస్ మీట్ ఇచ్చే ధైర్యం ఉందా? మార్కెట్లు తార్బాళ్ళు లేకుండా ప్రజల్లోకి వెళ్ళిన సన్నివేశాలు ఉన్నాయి. సరే, అలా అనుకుంటే ఒకటండి, ఎవరి భయం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి, చంద్రబాబు నాయుడు ఎవరి విధానాలు వాళ్ళవి. చంద్రబాబు నాయుడు గారు అలా ఎప్పుడు చేయలేదు కదా. ఆయనకి మ్యాండేట్ ఇచ్చింది అలా దాక్కొని వెళ్ళమని కాదు కదా. ఇప్పుడు ఈయనేం దాక్కుని వెళ్ళా, మీరు సృష్టిస్తున్నారు. ఆయన ఏదో పరదాలు కట్టుకుని పక్కకి వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు అని కాదండి. చెప్పి. జగన్మోహన్ రెడ్డి మధ్యలో తర్బాలు మేము కడుతున్నావా? ఏమో మరి. షాపులు మేము మూసేయిస్తున్నావా? అవి ఎవరు మూసేస్తున్నారు? ఎవరు మూసేస్తున్నారు షాపు? మీరంటే భయపడుతున్నారేమో మరి. సార్ ఎప్పుడైనా పబ్లిక్ అధికారంలో ఉన్న పార్టీని భయపెడుతున్నట్టు కదా మీరు. బాగా సార్, పబ్లిక్ హాలిడేలు సహజంగా ఏదైనా ముఖ్యమైన రాష్ట్రానికి సంబంధించిన దినోత్సవాలకి పబ్లిక్ హాలిడేలు ఇస్తారు, లేదా ఏదైనా పండగలకి పబ్లిక్ హాలిడేలు ఇస్తారు. కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు ఉంటే పబ్లిక్ హాలిడేలు అవుతున్నాయి. ఈ రోజు అతను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో పబ్లిక్ హాలిడే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కర్ఫ్యూ పెట్టి జనం మొత్తాన్ని కూడా ఏరియా రానికుండా ఆపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే అతను భయపడుతున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అతను భయపడుతున్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము భయపడే వాళ్ళం అయితే ఎక్కడ ఇవన్నీ జరగవు. మేము ఎప్పుడు వైట్ రాయల్ గా తిరిగాం, పబ్లిక్ లో తిరిగాం. ఇవాళ కూడా పబ్లిక్ లోనే ఉన్నాం. మేము ఆ రోజు పబ్లిక్ లోనే ఉన్నాం, ఇవాళ పబ్లిక్ లోనే ఉన్నాం. రమ్మని చెప్తున్నాం మేము. మీరు చేసిన న్యాయం ఏదుందో, మీరు చేసిన మంచి ఏదుందో, మీరు ఏ ఊరు రమ్మన్నా మేము వస్తాం, ఏ ప్రాంతానికి రమ్మన్నా మేము వస్తాం, ఏ గ్రామానికి రమ్మన్నా మేము వస్తాం. దయచేసి చూపించండి. ఏ శాఖ అయినా పర్వాలేదు, మీరు చూపించండి అంటున్నాం. తట్ట మట్టేసి ప్రాజెక్ట్ ఉంటే చూపించమంటున్నాం. అదేంటి తట్ట మట్టి చాలండి, ఎక్కువ అక్కడ. మీరు పోలవరం పులిగా కట్టలేదు కాబట్టి వాళ్ళు కట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు. ఎన్నాళ్ళు కడతారండి? కడతారు మరి. ఈ 5 ఏళ్ళు మీకు ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా 5 ఏళ్ళు ఇవ్వాలిగా. సార్ దేనికన్నా ఒక టైం ఉంటది సార్. ఈ 5 ఏళ్లలో మేము ఎంత చేసాం, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఎంత చేశారు అనే కొలత వేయాల్సిన అవసరం ఉంది. ఈ కొలతే రేపు రాబోయే ఎన్నికల్లో చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. అంతే కదా మీరు అనేది కూడా. 100% మేము కూడా ప్రజలకు అదే చెప్పాం. ప్రజలు కూడా ఆ 5 ఏళ్లలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ 5 ఏళ్లలో కరిగిపోయి వాళ్ళ ఆస్తులు ఎంత కరిగిపోయినాయి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కరిగిపోయినాయి, ఒక విషయం చెప్పాలి. బంగారాలు ఎంత కరిగిపోయి. 2014 నుంచి 19 వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ సాగింది. ఇక్కడ 2019 నుంచి 24 మధ్యలో 2 ఏళ్ల పాటు కరోనా వేధించింది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారా, పెట్టుకోవట్లేదా? ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ముందు మీరు మన ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన ఒక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? బొగ్గన గారు గాని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గాని, నిర్మలా సీతారామన్ దేశంలోనే కరోనా టైంలో అత్యధికంగా జిఎస్టీ ట్యాక్సులు వసూలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ట్రాక్ రికార్డ్. మరి మీరు అంతగానో డబ్బులు వసూలు చేసినప్పుడు మీకు ఇంకా నష్టాల్లో ఉందని మీరు ఎలా చెప్తారు? నష్టాల్లో ఉందని అంటలా, ఇబ్బందుల్లో ఉన్నాయని మీరు ఎలా చెప్తారు? ఇబ్బందుల్లో ఉన్నట్టు కాదు కదా. మీరు ఎట్లా వసూలు చేశారు? వ్యాపారస్తుల దగ్గర జిఎస్టీ, అత్యధిక జిఎస్టీ. దేశం మొత్తం పడుకొని అందరు ఇళ్లలో ఉంటే ఇక్కడ మాత్రం జిఎస్టీ ట్యాక్స్లు ఎందుకు పెరిగినాయి? దేశం మొత్తం ఏం పడుకోలేదు లేండి, అందరూ బానే ఉన్నారు. కానీ కౌంట్ లెక్కేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ట్యాక్సులు ఎక్కువ? ఆంధ్ర రాష్ట్రం అంతే మీరు అన్నట్టుగా ఫస్ట్ ప్లేస్ లో అయితే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు సార్ తెలుగుదేశం పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి బలంగా ఉన్న ఒక రాజకీయ పార్టీ. ఇక్కడ కలిసి వెళ్ళటం అనే ఒక అంశానికి వస్తే మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను టీవీ కొలిపి మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బజార్లో మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ స్కూల్కి వెళ్ళి వచ్చే తరుణంలో ఒక కుక్క పిల్లల వెంట పడుతుంది. ఈ పిల్లల వెంట కుక్క పడ్డప్పుడు మీ పిల్లాడా మా పిల్లాడా అని కాదు, బజార్లో ఉన్న 4 పెద్దలు కలిసి తరిమి కొడతారు ఆ పిచ్చి కుక్కని. అలానే ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలంటే అందరం కూడా కలిసి తరిమి కొట్టాల్సిన అవసరం లేదు కదా రాజకీయాల్లో. లేదండి, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నేను ఇందాక మొదట్లోనే చెప్పా మీకు. పిల్లల స్కూల్ సర్టిఫికేట్ 4 సంవత్సరాల నుంచి కాలేజీల్లో మగ్గుతున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానన్న వ్యక్తి ఈ రోజు వరకు రిలీజ్ చేయాలి. మేనిఫెస్టో పక్కన పెట్టిన వాళ్ళని ఎవరు అడగడానికి లేదు. ఇప్పుడు ఎవరు? మేము చెప్తున్నాం కదా, చూపించమని చెప్తా ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు 2019 వరకు మీరేం చెప్పారు, అది అసలు ఏం చేశారో, దాంట్లో అమలు చేశారో చెప్పడానికి లేదు. మీరు అంటున్నారు గత ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో బయట పెట్టారు వాళ్ళు. మా దగ్గర అదే మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టో వెబ్సైట్ లో మిస్ అయినంత మాత్రాన తీసేసి 600 హామీలు ఇచ్చారు. 605 హామీలు ఇచ్చారు. హామీలన్నీ గట్టెక్కిచ్చారు కదా సార్. మేము 600 సార్, వాళ్ళు 6000 ఇచ్చారు సార్. ఏమి ఇవ్వలా. ఒకవేళ మీరు అనుకున్నది రైట్ అయితే మీరు నెరవేర్చలేదు కాబట్టి మమ్మల్ని కొద్దిగా తగ్గించి కూర్చోబెట్టారని అనుకున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన హామీలు ఏంటి చెప్పమని చెప్తున్నాం కదా. 38 రకాల పథకాలు అమలు చేస్తున్నారు కాదంటారా? 38. ఆ 38 పేర్లు చెప్పమనండి. ఆయన చెప్పిన 9 పథకాలు నవరత్నాలనే తప్ప ఎప్పుడేం తీసుకోండి. రాజధాని కడతా అన్నాడు, కట్టాడా చెప్పండి. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా చెప్పండి. నేను ఈ రోజు కూడా చెప్తాను, పోలవరం మేము కంప్లీట్ చేసి తీరుతాం. డిసెంబర్ లో, జనవరిలో, మార్చిలోనే 10 డేట్లు చెప్పారు, చేశాడా చెప్పండి. స్టీల్ ప్లాంట్
ఎక్కడికి పోనీ అడ్డం పడుకుంటాం అన్నారు. జూన్ 2019 నుంచి వివిధ పథకాల ద్వారా డీబీటీ కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధిదారులు ఏ రకంగా డిసెంబర్ 2023 వరకు లబ్ధి పొందారో చూద్దాం. ఒకసారి చూపిస్తాం మీకు, నేను చెప్తా. జగనన్న అమ్మఒడి లబ్ధిదారులు 44,47,865 మంది. లబ్ధి దాదాపుగా 26,067.30 కోట్లు. ఇది ఒకటి. జగనన్న వసదీవన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతు కోసం ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా లబ్ధిదారులు. నేను ఇప్పటి వరకు 20 చదివా, ఇంకొక 20 చేతిలో ఉన్నాయి నాకు. ఇన్ని పథకాల పేర్లు కాదు కదా, దాన్ని మళ్ళీ తిప్పి 100 పథకాల కింద చెప్పచ్చు. ఆరోగ్యశ్రీ, అగ్రిగోల్డ్, అర్చకులు, ఇమామ్స్, మోజమ్స్, ఫాస్టర్స్ లబ్ధిదారులు, కోవిడ్ సమయంలో తెల్లకాటుదారు లబ్ధిదారులు 1,35,05,339 మంది లబ్ధిదారులు ఉన్నారు. కోవిడ్ సమయంలో తెల్లకాడు లబ్ధిదారులు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అగ్రిగోల్డ్ వాళ్ళు మీరు అన్నారు. అగ్రిగోల్డ్ ఒక చిరు వ్యాపారస్తుడికి ఫోన్ చేసి మాట్లాడమంటే మీ ముందు నేను ఫోన్ చేసి మాట్లాడతా. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు చెప్తారు. జగనన్న తోడు సార్, తోడు మీగడ ఏం ఉండవు సార్. ఎన్ని జగనన్న పథకాలు ఎలా ఉంటాయి? ఏంటి గోరుముద్ద? జగనన్న గోరుముద్ద ఎప్పుడో ఉంది కదా సార్. అన్న క్యాంటీన్ పీకి గోరుముద్ర అన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్, ట్యాబ్లు సార్, ట్యాబ్లు అది బైజూస్ సార్. నాన్ డిబిటీ సార్, డిబిటీ, నాన్ డిబిటీ ఇవన్నీ కూడా ప్రజల ద్వారా పవర్ సబ్సిడీ అసలు లేనే లేదు. మీకు 150 రూపాయలు రావాల్సిన కరెంట్ బిల్లు 600-700 వస్తా ఉంటే వైఎస్ఆర్ కంటి వెలుగు. సార్ నేను ఒకటే చెప్తా, వైఎస్ఆర్ యూనిట్ల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి 200 యూనిట్లు 100 నుంచి 200 మధ్యలో యూనిట్లు వచ్చిన వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తారు. వైఎస్ఆర్ కంటి వెలుగు. అది పెద్ద పథకం ఏముంది సార్? ఇళ్ల స్థలాలు. సార్, ఇళ్ల స్థలాలు అసలు లేవు. విద్యా కానుక ఎక్కడ విద్యా కానుక ఎక్కడ ఇచ్చారు? అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు లబ్ధి పొందడానికి సాక్సులు, టైలు, బెల్ట్లు, బ్యాగులు అమ్ముకున్నారు. 43,26,578 మంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో నాసిరకం వస్తువులు వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి మాత్రమే చేశారు. నాసిరకం వస్తువులు పిల్లలకు అంటబెట్టారు. మొన్న కూడా చెప్పాం, వాళ్ళు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఇస్తారో పాల ప్యాకెట్లలో పురుగులు వస్తా ఉన్నాయి. సరే, నేను 38 వరకు మీకు చెప్పా. ఒక 10 చెప్పండి చాలు. ఏ 10 కావాలంటారు? తెలుగుదేశం నుంచి మీరు ఇచ్చినవి. తెలుగుదేశం చేసిన 10 ఏంటండి? ఇంకెక్కువే ఉన్నాయి కదా. చెప్పండి. అమరావతిని కన్స్ట్రక్ట్ చేసింది మేము కాదా? కంపెనీలు తెచ్చింది మేము కాదా? ఏం కంపెనీలు? కియా ఒకటేగా. మీరు కియా ఒకటే అంటారు. లుల్లు ఎవరు తెచ్చారు? అదాని ఎవరు తెచ్చారు? అదాని వెళ్ళిపోయిన హెచ్ఎస్బిసి ఎవరు తెచ్చారు? మీరు అదాని తెస్తుంటేనే మీరు అన్నారు ఏమీ లేదు, అంతా అంబానీ అదాని కట్టబెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను అన్నారుగా మీరే. మేము తెచ్చిన ప్రాజెక్ట్ వేరు, వాళ్ళు కంటపెట్టిన ప్రాజెక్ట్ వేరు. మేము ఈ రోజు కూడా ఆ మాట క్లియర్ గా ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. మేము తెచ్చింది డేటా సెంటర్. ఒక డేటా సెంటర్ నడుస్తుంది. అది ఈ రోజు లేదు కదా, తీసేశారు కదా. మీరే తీసేసుకున్నారు. మేమే తీయలేదే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకెళ్ళి లుల్లు ప్రాజెక్టు వాళ్ళు వద్దనుకున్నారు. ఈ రోజు ఈ బెంగళూరులో పెట్టింది లుల్లు ప్రాజెక్టు, హైదరాబాద్ లో కూడా రాబోతుంది లుల్లు ప్రాజెక్టు. కియా సెకండ్ ఫేజ్. ఎన్ని వేల మందికి ఉపాధి వచ్చేది కియా సెకండ్ ఫేజ్. టీసీఎల్ కంపెనీ మేము తెచ్చింది కాదా? మీరు తీయండి. మేము ఎన్ని కంపెనీలు, హెచ్ఎస్బిసి మేము తెచ్చింది కాదా? హెచ్సిఎల్ మేము తెచ్చింది కాదా? ఇన్ఫోసిస్ మేము ఉన్నప్పుడు తెచ్చింది కాదా? ఇప్పుడు ఒకటి కాదండి, బోల్డ్ అని ఏషియన్ పెయింట్స్ మేము తెచ్చింది కాదా? ఇప్పుడు వాళ్ళు తెచ్చిన కౌంట్ ఎంత, మేము తెచ్చిన కౌంట్ ఎంత? నోటి మాట లెక్కలు కాదు. అదాని డేటా సెంటర్ కనుక విశాఖపట్నంలో ఏర్పడి ఉంటే, ఒక ఐటీ కంపెనీ రావాలంటే ఇంటర్నెట్ ఇన్ఫోసిస్ వచ్చింది సార్. ఒక్క కంపెనీ కాదు సార్, ఐటీ 13 లక్షల కోట్ల ఎంఓయూ జరిగింది మొన్న సార్. ఎంఓయూలో ఎంత ఫ్రాడ్ జరిగిందో మీకు మేము చెప్పాం. దావోస్ చూసాను. అంతే కదా మరి సార్. మేము దావోస్ నుంచి తెచ్చిన కంపెనీలు ఎన్నున్నాయి మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు 1,04,000 కోట్ల ప్రాజెక్టులు వస్తాయని చెప్పని అన్నారు సార్. 5,32,000 కంపెనీలకి మేము పెట్టుబడి తీసుకొచ్చాం అనేది, కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చాం అనేది సాక్షాత్తు పాపం చనిపోయారు మంత్రి గారు, ఆయన గురించి మనం అనకూడదు. ఆయన అసెంబ్లీ సాక్షిగా అతను చదివాడు. ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయో కూడా ఆయన చదివాడు. ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి పెట్టుబడి రూపంలో ఉన్నాయి కాదు, ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీలు. ఎస్టాబ్లిష్ అవ్వని కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఇంకా, వాటిని మీరు ఎల్లగొట్టకుండా ఉంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంకో రకంగా. ఎవరు ఎల్లగొట్టారండి? భలే మాట్లాడతారు. వెళ్ళిపోయిందని చెప్పారు ఎవరన్నా? సార్, అనంతపూర్ లో జాకీ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి? అమరాజా మీరే పంపించుకున్నారు, మీరే అంతా కలిసి వెళ్ళిపోతామని అన్నారు. అంటే వెళ్ళిపోతామని చెప్తే వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతుంది. వాళ్ళు కాదన్నాడు. కృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది కలుషితం అవుతుంది, అందుకే మేము దాన్ని మూసేమని
మేము చెప్పామన్నమాట మీకు వినబడలేదా ఆ రోజు? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, మీరు కావాలంటే తీయండి. ఆయన చెప్పాడు కదా, యమజాన్ దాని ఆ బ్యాటరీ కంపెనీ వల్ల పొల్యూషన్ వస్తుంది, అందుకే మేము ఆపామని చెప్పి అమర్రాజా బ్యాటరీ వల్ల. తర్వాత మళ్ళీ ప్లాంట్ ని మేమేం పట్టుకెళ్ళట్లేదు, కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయడం వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టి ఎక్స్పాండ్ చేయడం తగ్గించామని చెప్పారు వాళ్ళు. ఏదైతే ఏముందండి, అతను ఎక్స్ట్రా పెట్టుబడులు పెడతానంటే నువ్వు డబ్బులు పెట్టడానికి వీల్లేదు స్వామి అంటే ఏదైతే దాని అర్థం. ఏదైతే ఏమంటారు అంటే ఇప్పుడు సగం ఫ్యాక్టరీ ఇక్కడ సగం ఫ్యాక్టరీ అక్కడ పెడతారా? ఎవరైనా పెడతారా? సగం ఫ్యాక్టరీ ఏం కాదు, అక్కడ ఫ్యాక్టరీ పెడతాడు, ఇక్కడ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఎక్స్పాన్షన్ కావాలి సార్. ఇప్పుడు ఒక మిషనరీ ఉంటుంది సార్, రోజుకు 10,000 ప్యాకెట్లు దాని నుంచి ఇన్పుట్ అవుతాయి. 10,000 ప్యాకెట్లని ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలంటే 15,000 ప్యాకెట్ల వరకు ఎక్స్పాన్షన్ చేయాలంటే దానికి అడిషనల్ గా ఇంకొన్ని మిషనరీస్ పెట్టాలి. సరే సార్, బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంది. అమర్ రాజా విషయం ప్రాజెక్ట్ ఏమైంది? లులు ప్రాజెక్ట్ అయిపోయింది కదా, లులు ప్రాజెక్ట్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే బయటకు వెళ్ళిపోయింది. అడగండి, మీరు తీయండి రికార్డు. లుల్లి ప్రాజెక్టు ప్రతినిధులు చెప్పిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో వారి యొక్క శాఖ మంత్రి కమిషన్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి బహిరంగంగా చెప్పి మరి వాళ్ళు వెళ్ళిపోయారు. అదాని గురించి మాట్లాడితే మేము పోర్టు గురించి మాట్లాడతారు. ఈ రోజు అదాని పోర్టుని మేము స్వాగతిస్తున్నాం, పనిచేయమని చెప్తున్నాం. రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ వస్తే ఏదైనా ఓకే. కానీ నెల్లూరులో ఏం జరుగుతా ఉంది? ఈ రోజు తీసేస్తా ఉన్నారు. అదానికి ఇచ్చారు, అది తీసుకెళ్లి అది డంపింగ్ మన కంటైనర్ యార్డ్ ని తీసుకెళ్లి చెన్నైలో పెడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న కంటైనర్ యార్డ్ తీసేస్తా ఉన్నారు. దానివల్ల ఎంత రవాణా తేడా వస్తుంది? నెల్లూరు మీద బేస్ అయిన ఇండస్ట్రీస్ ఎన్ని వెళ్ళిపోతాయి? నెల్లూరు మీద ఉన్న ఉపాధి ఎంత కోల్పోతాం? ఇది కేవలం ఒక దాన్ని డమ్మి చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇంకొకటి ఏమీ కాదు. ఆ ఒంటెద్దు పోకడాలు ఉండకూడదని మేము చెప్తా ఉన్నాం. చాలా సింపుల్ లాజిక్. మీకు గతంలో కూడా చెప్పే, ఇప్పుడు కూడా చెప్తున్నా. రిలయన్స్ జియో ఒక ఎగ్జాంపుల్ సంస్థ ఉంది. ముందు ఫ్రీ అని చెప్తారు, ఉన్నోడందరూ కూడా తీసుకొచ్చి అందరూ వాడికి కన్వర్ట్ అవుతారు. 129 రూపాయలు కొనుక్కున్నారు. దాని తర్వాత ఇప్పుడు 400 అన్నారు, 700 అన్నారు, రేపు 1000 రూపాయలు అవుతా ఉంది. ఇక దానికి ఇమిడిపోయారు, తప్పదు. రేపొద్దున ఇక్కడ కూడా రాష్ట్రంలో అన్ని కూడా ఒకరి కిందకి వెళ్ళాలన్న ఆలోచనతో అతను ప్రవర్తిస్తా ఉన్నాడు. ఒక కాంపిటేటర్ ఉండాలా? ఒక పోర్టు దాదాపు ఒక అరగంటగా మన ఇద్దరం వాదిస్తూనే ఉన్నాం ఈ విషయం గురించి. ఏం జరిగింది, ఏం జరగలేదు, మేము ఇచ్చేసాం, సార్ వైసీపీ ప్రభుత్వం అది చేసింది అని చెప్పి నేను చెప్పాను. సో మీరు ఇది చేసిందని అన్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎన్నికలు 2024 ఏప్రిల్లో ఎన్నికలు అని అంటున్నారు. సో ఎన్నికలకు వెళ్దామని అనుకున్నప్పుడు టీడీపీ ఇన్ని ప్లస్లు పెట్టుకుని ఇంకొకరితో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏంటంటే మీరు దానికి ఏదో ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు. బట్ నేను దానికి సంతృప్తి చెందట్లేదు. ఎందుకంటే టీడీపీ కంటూ ఒక బేస్ ఉంది ప్రతి చోట కూడా, వాళ్ళంతటి వాళ్ళుగా పైకి రావచ్చు. కానీ పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకుని వెళ్తేనే మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలేమో అసలు మాకు టీడీపీ అక్కర్లేదు, మా అంతర్మేయంగా పైకి వెళ్తామని అంటున్నారు. సో ఎందుకు మళ్ళీ ఇక్కడేమో గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తల మధ్య ఏమో సమన్వయం లేదు, కానీ నేతల మధ్య మాత్రం సమన్వయం చాలా కనిపిస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్, దానికి ఎవరేం కాదనలేరు. కానీ రెండు కలిసి వెళ్లకుండా విడివిడిగా వెళ్తే జగన్ ఓడించలేరనే. జగన్ ఓడిపోవటం అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిన రికార్డ్ అండి. 2014లో అట్లాగే చెప్పారు, టీడీపీ బీజేపీ కలిసి వెళ్తాయని అన్నారు, కలిసే వెళ్ళారు. 4.5 ఏళ్ళు కాపురం చేసుకున్నారు, ఆ తర్వాత పక్క వెళ్ళిపోయారు అందరూ కలిసి. అవసరం లేదు మాకని అన్నారు. బీజేపీ ఓ దారికి వెళ్ళింది, జనసేన ఓ దారికి వెళ్ళింది, మీరు ఓ దారికి వెళ్ళారు. అయిపోయింది, 4.5 ఏళ్ళు కాపురం అయిపోయింది. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు నువ్వు తప్పంటే నువ్వు తప్పనే ఎగరేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ వచ్చారు ఇప్పుడు, మళ్ళీ 2024 ఎన్నికలకి మళ్ళీ రెడీ అవుతున్నారు. మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆ రోజు కలిసి ప్రయాణం చేయడానికి గల ఏకైక కారణం రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మన అవసరాలకు కావాల్సిన పర్మిషన్స్, మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన అదనంగా ఉన్న కొన్ని కోరికల్ని తీర్చుకోవటానికి. ఏం కోరికలు? ప్రత్యేక హోదా లాంటి. 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా తెచ్చేశారని నేను 2019లో వైసీపీకి ఇచ్చారు అధికారం. మేము ఏదైతే ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళామో ఆ కాన్సెప్ట్ మీద మేము మాటకు నిలబడి ఉన్నాం. తెచ్చేసుకున్నారు, ఇంకెందుకు అవసరం? అదే చెప్తా ఉన్నా, ఎందుకు డిఫర్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం. ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు. ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలి కాబట్టి ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ప్యాకేజీ ప్రకటించిన మాట వాస్తవం. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎక్స్టెన్షన్ చేశారు. ఆ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేశారు, మీరు లేదన్నారు కానీ ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి మాకు కూడా కావాల్సిందే అని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. దాన్ని వాళ్ళు వ్యతిరేకించారు, మేము విడిపోయాం.
విడిపోవటం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా టామ్ అండ్ జెర్రీ ఫైట్ కాదు. No. బహిరంగంగా విడిపోయాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మా కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ రాజీనామా చేయించారు, బీజేపీలో పంపించేశారు వాళ్ళందరినీ. అయిగో సార్, ఒకటి ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే వెళ్తారో మనం ఆపలేదు, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు. మేము పంపించాల్సిన అవసరం లేదు. మా పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, మేము దాని మీద నిలబడి ఉన్నాం. మోడీ గారి మీద మేము ఒంటెద్దుగా నిలబడి ప్రతి చోట సభలు పెట్టి, ఢిల్లీ స్థాయిలో కూడా సభలు పెట్టి మాకు ఇలా అన్యాయం జరిగిందని గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి పార్టీ మాది. కానీ ఉపయోగం ఏముంది? ప్యాకేజ్ తెచ్చేసుకుని కాముకున్నారు. అదే ఈ ప్యాకేజీని పాచిపోయిన లడ్డు అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. మళ్ళీ ఆయనతో పొత్తుకని ముందుకు వెళ్తున్నారు మీరు. సార్ నేను అదే చెప్తున్నా, అదే మీరు మాట్లాడటం వల్ల ఉపయోగం ఏముంది అన్నారు కదా. దమ్ముంటే ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి మాట్లాడమని అదే మాట. ఈ 4 ఏళ్ల నుంచి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఎందుకు వెళ్ళలేకపోవడం ఏంటి? వెళ్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. ఎవరి కోసం? ప్రత్యేక సబ్జెక్ట్ రావాలి కదా, సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మరి ఎక్కడుంది? పార్లమెంట్ లో మాట్లాడలేదా సార్? 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదా సార్? ఎక్కడా కూడా వాళ్ళు పార్లమెంట్ లో తూతూ మంత్రంగా ఒకసారి అరాకొర మాట్లాడారే తప్ప టీడీపీ మాట్లాడితేనే కరెక్ట్ మాట్లాడినట్టు 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదన్నట్టు వైఎస్ఆర్ సిపి ఎంపీలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంపీ పదవికి రాజీనామా చేస్తాం, రాజీనామాలు సమర్పించారు. మళ్ళీ రాజీనామా చేయాలి కదా, రాజీనామా ఎందుకు చేయాలి? మీరే అంటారు రాజీనామాలు చేస్తే సాధించేది. 2019 వరకు మీరు అన్నారా లేదా? కిషోర్ గారు రాజీనామాలు చేసి సాధించేది ఏముందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండాలి, అక్కడ మన వాయిస్ వినిపించాలనంటే మనం అక్కడ ఉండాల్సిందే, ఉంటేనే ఆ వాయిస్ వినిపించగలం. మీరే పార్లమెంట్ లో ఉన్నాం, అలాగే ఎంపీలుగా మేము కేంద్ర మంత్రులుగా. ఆ టైంలో మీరు కూడా ఏం మాట్లాడారు తెలుసా? మీరంతా రాజీనామా చేయండి, అందరూ రాజీనామాలు చేద్దాం అన్నారు. రాజీనామాలు చేస్తే ఎవడు మాట్లాడతాడు అక్కడ పార్లమెంట్ లోకి వెళ్ళి? ఆ రోజు మాట్లాడాలి అక్కడికి. ఏ రోజైనా సరే 28 రాష్ట్రాల్లో ప్రతి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రిని కలవటం ఒక ఆనవాయితీ. కలవచ్చు, ప్రభుత్వ పరంగా ఎవరినైనా కలవచ్చు. కానీ ఏ రోజైనా సరే నేను ఇది మాట్లాడానని మళ్ళీ ప్రత్యేక హోదా నినాదం టీడీపీ ప్రత్యేక హోదా నినాదం ఎప్పుడు లైమ్ లైట్ లోనే ఉంటది. ఎప్పుడు మాట్లాడలేదు ఈ మధ్య కాలం. ఎందుకు మాట్లాడలేదు? సమయం సందర్భం మేము కాదు మాట్లాడాల్సింది. మాట్లాడుతున్నారు, వచ్చిన షర్మిల మాట్లాడుతున్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తాం మేము. ప్రభుత్వం హైజాక్ చేస్తున్నట్టు కాదు కొంచెం. ఇప్పుడు ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలి. హైజాక్ చేస్తున్నట్టు కాదు ఇప్పుడు వాళ్ళిద్దరు. మొన్నటి వరకు యువగలం పాదయాత్రలో మేము బిజీగా ఉన్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సభలు సభలు నడుస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి యాత్రలు కూడా ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల. వారాహి 3-4 నడిచిందో లేదో ఎవరికి తెలియదు, మరి 4 దాకా వచ్చిందో లేదు. సార్ మనం సంవత్సరం మొత్తం కష్టపడ్డా ఎగ్జామ్ రాయాల్సింది చివరిలోనే. అంతే. అలాగే ప్రజలకి మనం సమాధానం చెప్పాల్సిన టైంలో, అడగాల్సిన మన మేనిఫెస్టో టైంలో కరెక్ట్ గా ఏం కావాలి, ఏం అడుగుతున్నాం అనేది ప్రజల ముందు పెట్టబోతున్నాం. అంటే ఎవరు అక్కర్లేదు అనుకుంటున్నారే ప్రత్యేక హోదా? దేనికి ఎందుకు మేమేం చెప్పలేదండి. రాష్ట్ర ప్రయోజనం కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్తా ఉంటే మళ్ళీ అక్కర్లేదు అనుకుంటే ఎలా సార్? రాష్ట్ర ప్రయోజనాలే మాకు కీలకం. రాష్ట్రానికి ఏది ఉపయోగమో, రాష్ట్రంలో ప్రజలకి ఉద్యోగాలు కేటాయించడానికి, యువతకి, రాష్ట్ర ప్రజలు ధైర్యంగా వ్యాపారం చేసుకోవటానికి, రాష్ట్ర ప్రజలు భరోసాగా వ్యవసాయం చేసుకోవటానికి ఏది అవసరమో అంతకి ఎక్కడి దాకైనా వెళ్తాం, ఎక్కడి దాకైనా పోరాడతాం. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎవరితోనైనా కలుస్తాం అవసరమైతే. పవన్ కళ్యాణ్ రేపు 1 మంత్ ఉందనంగా ఇంక మేము టీడీపీతో కాదు మా అంతటి మేముగా పోటీ చేస్తామని అంటే పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు. ఆయనకి పూర్తి రాష్ట్ర ఆయన క్లియర్ గానే ఉన్నాడు. ఆయన మీతో చాలా క్లియర్ గానే ఉన్నాడు, మేము కాదనట్ల. కార్యకర్తలు క్లియర్ గా లేరు. కొంచెం కింద కేడరు రకరకాలుగా మాట్లాడారు. బీజేపీ కూడా క్లియర్ గా లేదు. ఏం లేదు. వాళ్ళు కూడా కొన్ని ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏమొచ్చింది? 2 ఏళ్లు ముందు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇన్ని ఇవ్వాలి, దానికి టీడీపీ ఒప్పుకుంటేనే వాళ్ళతో పొత్తు అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే సార్, మనం కూడా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏదైనా కంపెనీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందంటే ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక ఆఫర్ లెటర్ అనేది ఇస్తుంది. ఆఫర్ లెటర్ అనేది ఒక క్లియర్ గా కంపెనీ లెటర్ హ్యాడ్ మీద కింద స్టాంపు సంతకంతో ఇతనికి ఏ వివరాలు, ఏ ఉద్యోగం, ఏ పోస్టు, ఎంత జీతం ఇస్తున్నాం అనేది క్లియర్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే బీజేపీ స్టాంప్ కావాలి కదా, అంతేగా. మరి వాట్సాప్ కంటెంట్ పోతే వాట్సాప్ ఒక ఫోటో పెట్టి మ్యాటర్ పెట్టేస్తే దాన్ని వ్యాలిడ్ అంటే ఎట్లా అవుతావు?
దాని వీడియో రికార్డ్ ఏమైనా ఉందా? బీజేపీ కేంద్ర లెటర్ హెడ్ మీద ఏమైనా రిలీజ్ చేశారా? పోనీ పవన్ కళ్యాణ్ ఒక అధికార ప్రతినిధి అనుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటారా దానికి? వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదండి. మా నాయకుడు యువనేత నారా లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం కొంతమంది ఏమీ లేదు. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే కష్టపడతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఆయన కూడా అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి కావాలని. చంద్రబాబు నాయుడు గారు అవ్వాలనే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. అదే చెప్తున్నా నేను కూడా, ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు కోరుకుంటున్నారు. సార్ పవన్ కళ్యాణ్ వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా కోరుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఆయన యొక్క ఆలోచన కూడా. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చేరకూడదు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది మళ్ళీ రాకూడదు. భయం అంతా ఒక కారణంతో భయం అని ఎందుకు అనుకుంటారండి? రాష్ట్ర ప్రజల ఇబ్బందులండి. రాష్ట్ర ప్రజలు 2019 వరకు రాష్ట్ర ప్రజలు పడ్డ ఇబ్బందుల కంటే ఎక్కువగా ఉన్నాయి ఈ రోజున. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశా కదా. 2019 ముందు ఇబ్బందులు ఏమున్నాయి మేము చెప్పమంటున్నాం, ఇప్పుడు ఇబ్బందులు ఏమున్నాయి మేము బుక్ చేసి మరీ చెప్తా ఉన్నాం వర్గాల వారీగా. ఈ రోజు అదే చెప్తున్నా, గతంలో కూడా అదే చెప్తున్నా. ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఎవరు బాగున్నారో చెప్పని చెప్తా ఉన్నా కదా. 100 అబద్ధాలు కూడా చెప్పారుగా మీరు, వాళ్ళు కూడా చెప్పారుగా 100 అబద్ధాలు ఇవని చెప్పి. సార్ పుస్తకాలు అవి కూడా వచ్చినాయి బయటికి. సార్ నేను ఒకటే చెప్తా, ఆయన చెప్పిన 100 అబద్ధాల్లో ఒక 5 మాట్లాడుకుందాం సార్. మాట్లాడుకుందాం, అది చాలా టైం పడుతుంది. ఒక 5 చెప్తున్నా. అందుకే పోలవరాన్ని ఏటీఎం గా వాడామన్నారు, మా బాబాయిని జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంద్రబాబు నాయుడే చంపామన్నారు, నా కోడికత్తి గుచ్చింది చంద్రబాబు నాయుడే అన్నారు, పింక్ డైమండ్ పోయిందిరా బాబు అన్నారు కదా. సో అమరావతిని కమరావతి అన్నారు. మీరు అన్నట్టు జన్మభూమి కమిటీలు అన్నారు, జన్మభూమి కమిటీ అవినీతి అన్నారు. కనీసం ఈ 5 ఒక్కటన్నా నిరూపించగలిగారా? మీరు నిరూపించలేకపోయారుగా. మేమెందుకు నిరూపించలేదు? మీరు చెప్పాలి కదా. మీరు సార్ మేమెవరో నిరూపించడానికి ఈడీ 43,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది సార్. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే టీడీపీ 43,000 కోట్ల రూపాయలు జప్తు చేసిందంటే 43,000 కోట్ల రూపాయల ఆస్తులు మట్టికే జప్తు చేసాం. ఇంకా చెయ్యక్కర్లేదు, ఇంకా లేదనే కదా, వాళ్ళకేం దొరకే కదా. 43,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిన దాని గురించి ఇంకా చాలా బయటకు వస్తాయి. మరి అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పిఏని అరెస్ట్ చేశారు మొన్న. ఆయన అరెస్ట్ చేస్తామనంటే ఆయన వెళ్ళిపోయి ఎక్కడో దాక్కున్నట్టు ఆయన. మరి ఇవన్నీ కూడా సాక్ష్యాలు బయటకు వస్తాయనే కదా అందరూ పక్కే చెప్తున్నా. బెయిల్ కోసం అందరూ కూడా పోకలాడేది అందుకే కదా. సార్ మీరు ఏ ప్రశ్న అడిగినా మేము సాక్ష్యాలతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు సాక్ష్యాలకి మాట్లాడతామని వాళ్ళు అంటున్నారు. మరి అది ఇప్పుడు నేను అడిగేది అదే సార్. ఆయన మాజీ పిఏ ఆయన దగ్గర ఉద్యోగం మానేసి 3.5 సంవత్సరాలు అయింది. సరే, అతను అమెరికా వెళ్ళిపోయి కూడా 6 నెలలు అవుతుంది. ఇప్పుడు నోటీస్ ఇచ్చి మేము ఇప్పుడు రమ్మన్నాము, అతను లేడు అంటే ఎట్లా కుదురుతుంది? అతను ఏ కారణం చేత వెళ్ళాడో అతన్ని మీరు పెట్టుకోండి, మీరు పిలిపించుకోండి, మీరు చేసుకోండి, మేము వద్దంటే కదా. గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది కదా. గవర్నమెంట్ ఏమన్నా మాదే? మీ దగ్గర అధికారులు ఉన్నారు. ఏం మాట్లాడినా కూడా అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేస్తేనేమో ఇదిగో ఈ రకంగా కక్ష సాధింపు దిగుతోందని చెప్పి అని అన్నారు. అది అయిపోయింది. సరే, ఏదో కేసు మీద అచ్చెన్నాయుడు గారి సబ్జెక్ట్ మీరు అన్నారు కదా. అచ్చెన్నాయుడు గారిని ఈఎస్ఐ కేసులో అరెస్ట్ చేశారు. మరి ఈఎస్ఐ లో అచ్చెన్నాయుడు గారికి వ్యతిరేకంగా ఏమీ సాక్ష్యాలు లేవని కోర్టుకి ఎందుకు ఇచ్చింది? మరి ఎందుకు ఇచ్చారు? మరి అటువంటిప్పుడు అరెస్ట్ చేసి 2 నెలల పాటు లోపల ఎందుకు పెట్టారు? నేను ఈ రోజు కూడా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. మీరు సాక్ష్యాలు చూపించండి. మా దగ్గర అవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇవి కాదు నాయన, లెక్కలు కావాలి, పేపర్లు కావాలి. పేపర్లు అంటే నువ్వు నేను రాసుకున్న పేపర్లు కాదు, ఒక రికార్డు కావాలి. 17A వర్తిస్తుందో అని చెప్పి మీరు కూడా ఆ విషయం కూడా. 17A అనేది లీగల్ గా మాకున్న ఒక స్కోప్, దాని మీద మేము ఫైట్ చేసాం. స్కోప్ ఏం కాదు, అర్హత దాని మీద మేము ఫైట్ చేసాం. తప్పు జరిగిందా లేదా అనేది నిర్ణయించాల్సింది కోర్టు, దాని మీద సాక్ష్యాలు పెట్టాల్సింది వీళ్ళు. ఈ రోజు కూడా యాజ్ ఆఫ్ నౌ ఇవాల్టికి కూడా వాళ్ళు పెట్టిన ఏ కేసులో కూడా శాంటిటీ లేదు, సాక్ష్యం లేదు. నేను దమ్ముంటే రమ్మని చెప్తా ఉన్నా. కేవలం రెడ్లు మటుకే కేసులు పెడతా ఉన్నారు. పెట్టే వాళ్ళంతా రెడ్లే, విచారణ జరిపించే వాళ్ళంతా రెడ్లే. కులాలు ఎందుకులేండి, ఇప్పుడు కులాల గురించి మనం ఎవరు చెప్పండి. ఇప్పుడు అమరావతి మీద కేసు వేసింది ఎవరు? రెడ్డి. ఆయన దాంట్లో లేడు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఉన్నాడా లేదా? సార్ ఉన్నప్పుడే కదా కేసు వేసింది ఆ గౌతమ్ రెడ్డి. మరి అంతే, సిఐడి కేసులు పెట్టింది ఎవరు? ఇవన్నీ మీరు తీయండి. ఏ కేసు మీరు పెట్టినా సరే, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ మీద కట్టిన రెడ్డి ఎవరు? ఇప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయినా సరే అరెస్ట్ చేయాలని ఒకే ఒక కారణంతో కేసులు పెట్టి లోపల పెట్టారు తప్ప అధికార దుర్వినియోగం
మిస్లీనియస్ ఆఫ్ ద గవర్నమెంట్ తో వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప ఈ రోజు వరకు కూడా వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు. కానీ మేము అదే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అదే ఫైబర్ నెట్ ద్వారా, లేదా అదే అమరావతి ద్వారా వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా మేము సాక్ష్యాలతో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు చెప్పాం, ఎన్నో మీడియా ఛానల్స్ చెప్పాం, ఇవాళకి కూడా చెప్తా ఉన్నాం. సార్ స్కిల్ డెవలప్మెంట్ వల్ల బాగుపడ్డారు సార్. 2,19,000 మంది స్కిల్ డెవలప్మెంట్ లో పొందారు సార్. 63,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి సార్. నా దగ్గర డేటా ఉంది సార్, కావాలంటే విత్ ఫోన్ నెంబర్స్, ఏ జిల్లా, ఏ గ్రామం, ఏ ట్రైనింగ్ సెంటర్ లో ఇచ్చారనే సాక్ష్యాలు ఉన్నాయి. మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ చేరింది, రిసీవ్డ్ కాపీ ఏంటి, దానిలో ట్రైనింగ్ అయిన విద్యార్థులు ఏంటి, వాళ్ళ సర్టిఫికెట్లు ఏంటి, ఒక పెద్ద వ్యవస్థ ఉంది సార్. అదంతా ఏమీ లేకుండా మీరంతా దోపిడీ చేశారంటే ఏం చెప్తాం? దోపిడీ చేస్తే సాక్ష్యం చెప్పండి. నేను దొంగతనం చేశా, ఎక్కడ 10 రూపాయలు దొంగతనం చేశా, ఆ 10 రూపాయలు ఎవరి జేబులోది, ఆ 10 రూపాయలు మేము తీసుకున్నట్టు మీ దగ్గర సాక్ష్యం ఏది, ఆ 10 రూపాయలు తీసుకొని నేను ఏం చేశా దాని సాక్ష్యం ఏది, ఇవేవి లేకుండా జీవితంలో ప్రతిదీ సాక్ష్యం కావాలంటే ఎక్కడ కుదురుతుందండి? మాకు కాదు, కోర్టుకు కావాలి, కోర్టుకు కావాలి. ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు అండి. అవును, ఫ్రాడ్ జరిగినప్పుడు నిజంగా దాంట్లో ఏదైనా ఉన్నప్పుడు నిజంగానే కోర్టుకు కావాలి సార్. అన్నతమ్ముల గొడవల్లో, తండ్రి కొడుకుల గొడవల్లో, అక్కా చెల్లెల గొడవల్లో సాక్ష్యాలు అక్కర్లేకపోవచ్చు. కానీ ఒక ప్రభుత్వం అభియోగం మోపేటప్పుడు, ప్రభుత్వ రంగ సంస్థలు యాక్షన్ తీసుకునేటప్పుడు సాక్ష్యాలు కావాలి. ఒక కోర్టుకు సబ్మిట్ చేసేటప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టేటప్పుడు దానికి కావాల్సిన ప్రాపర్ డాక్యుమెంటేషన్ విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత కన్సల్ట్ అధికారుల మీద ఉంటుంది. అంతేగాని అవేవి లేకుండా హర్రీ బర్రీగా అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టేసి మీరు చేస్తారా, టోయింగ్ తో బండి తీసుకెళ్లాలా అని చెప్పి ఆయన కిందకి దిగిన తర్వాత ఏదో ఒక నోటీస్, అప్పటికప్పుడు ఒక నోటీస్ ఇచ్చేసి బండి ఎక్కించుకొని తీసుకెళ్తే, సరే ఆ విషయంలో ఏం జరిగిందంనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలిసిందే. రాష్ట్రం మొత్తం తెలుసు, రాష్ట్రం యావత్ దేశం మొత్తం చూసింది వెరీ క్లియర్. ఇప్పుడు మాటలు ఎన్నైనా చెప్పచ్చు సార్, 100 అబద్ధాలా 1000 అబద్ధాలని ఇష్టం వచ్చినట్టు మాటలు ఎవరన్నా మాట్లాడచ్చు. కానీ ఒక పేపర్ కావాలి. నేను మొదటి నుంచి దాని మీదే ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అఫీషియల్ గా పెట్టే ప్రెస్ మీట్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ప్రెస్ ముందు మాట్లాడిన మాటకైనా సరే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది విత్ ప్రూఫ్స్. వితౌట్ ప్రూఫ్ మేము ఏది కూడా మాట్లాడం, మాకు అవసరం లేదు. వాళ్ళు మాట్లాడే ఏ దానికైనా సరే వాళ్ళ ప్రూఫ్లు ఉంటే పట్టరమ్మనండి. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మేమేమన్నా ఆపుతున్నావా, మేమేమన్నా భయపెడుతున్నావా? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళేం భయపడట్లేదు. మరి భయపడిన కూడా కాగితాలు బయట పెట్టచ్చు కదా. వాళ్ళు భయపడుతున్నారు లేదు, నేను ఎక్కడ చెప్పగలను? మరి భయపడకపోతే కాగితాలు బయట పెట్ట, వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టమనండి. కానీ ఈ రోజు వాళ్ళు హిందుత్వాన్ని అనగదొక్కుతున్నారు, వ్యాపారస్తులను అనగదొక్కుతున్నారు, రైతుల్ని నెట్టేట ముంచారు, మహిళలకి రక్షణ లేకుండా చేశారు, విద్యార్థుల్ని రోడ్డు మీద పడేశారు. సరే ఇవన్నీ ఊరుకుంటా కానీ బానే ఉంది. మీరేదో అన్నట్టు హిందుత్వం తీసుకొచ్చారు ఎందుకు మళ్ళీ దాంట్లోకి? ఎస్ పక్కా, నేను సాక్ష్యాలు చూపిస్తా. ఈ రోజు ఏ శాఖ, ఇన్ని ప్రభుత్వాలు రాష్ట్రంలో జరిగినాయి కదా, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, లేకపోతే అంతకుముందు కానివ్వండి, ఎక్కడైనా సరే ఇన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయా? కానీ ఈ రోజు ఎన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి? 123 హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి. మీది ఏ ఊరు? మాది విజయవాడ. విజయవాడ కరకట్ట మొత్తం అంతా కూడా గుళ్ళు కూల్చింది ఎవరు? కరకట్ట ఎమ్మట ఉన్న గుళ్ళని ఎవరూ కూల్చలేదు. కరకట్ట ఎమ్మట ఉన్న గుళ్ళని ఫ్లైఓవర్ కట్టాలి అనే విజయవాడ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కట్టలేదు. టౌన్ లో ఓపెన్ చేయకుండానే వెళ్ళిపోయారుగా సార్. ఓపెన్ చేయనంత మాత్రం నిజంగా అది కరెక్ట్ గా చిత్తశుద్ధితో చేస్తుంటే గనక 2019లో మళ్ళీ వచ్చిండేవారుగా. కిషోర్ గారు, అన్ని గుళ్ళు పగలగొట్టడమేనా? మరి హిందూ గురించి, హిందూ దేవాలయాల గురించి ఇంత మాట్లాడుతున్నప్పుడు మరి వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలిగా. అక్కడ తీసేసిన గుళ్ళు కేవలం 9. ఆ 9టికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా మేము స్థలాలు కేటాయించాం. ఎక్కడ? ఆ రోజే విజయవాడలో ఎక్కడైతే తీసేసామో దానికి అనుగుణంగా ఒక 50 అడుగుల దూరంలో స్థలాలు కేటాయించాం. ఇవ్వలేదుగా. ఎక్కడ 50 అడుగులు ఉందండి, పక్కన ఉండదు కృష్ణానది. ఇంక 50 అడుగులు ఎటు? సార్ అన్ని కరకట్ట మీదే కావు. అవును, దయచేసి మీరు ఫ్లైఓవర్ ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్ కింద తీసి బ్యారేజ్ వైపు కొన్ని, అటుపక్క ఏదైతే శనీశ్వరాలయ దేవాలయం ఉందో, ఇటువైపు గణపతి దేవాలయం ఉందో, అక్కడ కావాల్సిన దేవాలయాలకి సర్టెన్ ప్లేస్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ రోజు కూడా మేము జీవో కాపీలు చూపిస్తా అంటున్నాం, ఉత్తి మాటలు కాదు. ఆ రోజు కలెక్టర్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇష్యూ చేసిన జీవో కాపీలు, అదే విధంగా ఏదైతే పద్ధతి ప్రకారంగా సరే ఓకే నేను విగ్రహాలను తొలగించి ఆ హిందూ దేవాలయాల గురించి మనం మాట్లాడదు. ఓకే, ఇక్కడ హిందూ దేవాలయాల మీద దాడులు ఏంటి? ఇప్పుడు ఇన్ని చోట్ల హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి కదా. ఆంజనేయ స్వామి విగ్రహం మీద, కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడి మీద, లక్ష్మీనరసింహస్వామి గుడిలో, తిరుపతి మీద అన్యమత ప్రచారం, శ్రీశైలం గుడి కొండ మీద అన్యమత ప్రచారం, దుర్గగుడి ఉత్సవాల దగ్గర అన్యమత ప్రచారం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ? నేను చాలా క్లియర్ గా మాట్లాడతా.
నేను కొన్ని సాక్ష్యాలు కూడా మీ ముందు పెడతా. మొన్నటికి మొన్న గిరి ప్రదక్షిణ చేస్తున్న విజయవాడ 1 టౌన్లో ప్రతి సంవత్సరం 7 నుంచి 8 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు, రాష్ట్రంలో ఉన్న వివిధ మూలల నుంచి వచ్చి. అటువంటి గిరి ప్రదక్షిణ జరుగుతున్న తరుణంలో పెద్ద పెద్ద ఆర్చులు, క్రీస్తు ఆర్చులు పెట్టారు. వారి మతాన్ని మేము కించపరచట్లేదు, వారు ఉండొచ్చు, వారి మతాన్ని వారు కాదు. కానీ గిరి ప్రదక్షిణ దానికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటండి? ప్రభుత్వం సంబంధం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? టీడీపీ గవర్నమెంట్ లో ఎవరు క్రిస్టియన్స్ ఎవరు బతకలేదా? ముస్లింలు ఎవరు బతకలేదా? సార్, క్రిస్టియన్స్ ముస్లింస్ బతకలేదనేది మాట్లాడలా, నేను వాళ్ళకి కించపరచా. కానీ హిందూ పండగలు జరిగేటప్పుడు దసరా ఉత్సవాలు, తిరుపతి బ్రహ్మోత్సవాలు, శ్రీశైలం మల్లన్న ఉత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళి క్రిస్టియన్ మతం ప్రచారాలు చేయటం అనేది తప్పు. హిందూ దేవాలయాల మీద దాడులు చేయటం అనేది తప్పు. హిందూ దేవాలయాల మీద ఎందుకు లేదు సార్? విజయనగరం జిల్లాలో సాక్షాత్తు రాముల వారి తలకాయ పలకూడదు, ఎంతవరకు దిక్కు లేదు. ఎక్కడ నుంచి చెప్పండి? ఏమన్నాడు కొడాలని ఆ రోజు? పోయింది, ఏమైంది? వెండిపోతే 10 కేజీలు వెండిపోద్ది, దానికేంటి అనలేదా కొడాలని? పోయింది, హనుమంతుడు చేయిపోద్ది, ప్రభుత్వం మళ్ళీ డబ్బులు పెట్టి హనుమంతుడు గుడితే పెడుతుంది, దానికి ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి అంటే ఎందుకు మాట్లాడాడు ఈ కొడాలని మాట? హిందువులు అంటే చులకన కాబట్టి. ఈ రోజు ఏం చెప్తా ఉన్నా, మీరు మీ బ్రాండే, మీరు కూడా ఆలోచించండి. బ్రాండ్ గురించి మాట్లాడలేదు, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. మా స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఆ స్కూల్కి వెళ్ళాక ఎలా ఉన్నారు, నేను చెప్పేది అది. స్కూల్ని బట్టే మనిషి ఉంటాడు ఎప్పుడైనా, మాస్టర్ని బట్టే పిల్లలు ఉంటారు. కానీ మా స్కూల్లో ఎప్పుడూ అలా దారి తప్పలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న చెప్పారు, మా దగ్గర పెరిగిన మొక్కలే కానీ ఇప్పుడు గంజాయి మొక్కలు అయినాయి. మేము చేయగలిగింది ఏం లేదు దానిలో. మా దగ్గర పెరిగినప్పుడు బాగానే ఉన్నాయి మొక్కలు, కానీ ఈ రోజు గంజాయి మొక్కలు అయినాయి. ఏం చేయాలి దానికి మేము? అందుకే గంజాయి మొక్కను తీసేస్తాం. ఖచ్చితంగా గంజాయి మొక్కలు అన్నింటినీ కూడా రాష్ట్రంలో క్లియర్ చేస్తాం. గంజాయి మొక్కల్ని స్వేదించే నాయకుల్ని కూడా పక్కన పెడతాం. ఏం చేయాలో చేస్తాం, అందులో ఎటువంటి డౌట్. 175 నియోజకవర్గాలకి క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు టీడీపీకి. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తున్న మాట వాస్తవం. 175 నియోజకవర్గాలు ఇంటూ 2-3 క్యాండిడేట్లు మా దగ్గర ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, పోటీ పడుతున్నారు క్యాండిడేట్లు. కానీ పొత్తు ధర్మం పాటించాలి కాబట్టి జనసేనకి ఇచ్చే సీట్లు వాళ్ళకి అప్పచెప్పాం. జనసేనతో కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి వెళ్తారనగా మేము షర్మిలని తీసుకొచ్చింది అందుకునేట కదా. షర్మిలకి మాకు అసలు సంబంధం ఎక్కడ? ఆవిడ తీసుకొచ్చింది, దాంతో సంబంధం లేదా మాకు. అసలు షర్మిలకి మాకు ఎటువంటి సంబంధము లేదు. అదేంటి? షర్మిల ఆమంతటా వచ్చింది. ఆమె వాళ్ళ అన్నయ్య గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ అన్నయ్య ఏదో ద్రోహం చేశాడని ఆమె వచ్చింది. దానికి మేమేం మాట్లాడతాం? అదే, దానికి మాకేం సంబంధం? దానికి మాకేం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చీలనివ్వను అని అన్నారు కదా, ఆ చీలనివ్వరు అని ఆయన మీతోనే ఉన్నారు. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళ చెల్లెల్ని కూడా మనం తెచ్చుకుంటే మొత్తం ఆ పార్టీ ఓట్లు కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి. అంటే మనం ఏదో రకంగా మనం ఒక మాట ఇక్కడ రివైండ్ చేసుకోవాలి కిషోర్ గారు. వైఎస్ఆర్ సిపి ఓటు బ్యాంక్ గురించి మేము ఎక్కడ మాట్లాడాల. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి మాత్రమే మేము మాట్లాడాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనీయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే ప్రతి చోట వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది, మా ఓట్ బ్యాంక్ మాకు ఉంటుంది. ఒక న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి ఆ టైంలో ఆ స్వింగ్లో ఒక ఓట్ బ్యాంక్ అనేది చదువుకున్న వ్యక్తులు, న్యూట్రల్గా ఉండే వ్యక్తులు వేసే అవకాశాలు ఉంటాయి. ఆ ఓట్ బ్యాంకు ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం చేత దగాపడ్డ ఏ వ్యాపారస్తుడైనా, ఏ రైతైనా, ఏ మహిళ అయినా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎవరైనా సరే ఆ ఓటుని పక్కదారి పట్టించకుండా సమిష్టిగా రావటం కోసం పొత్తు. ఈ పొత్తు అనేది గెలుపు కోసం కాదు, మేమెంత బలంగా ఉన్నాం అనేది చూపించటం కోసం పొత్తు. మేమంతా ఐకమత్యంగా రాష్ట్రం ప్రయోజనాల కోసం ముందుకెళ్తున్నాం అనే దానికి పొత్తు. అధికారం కోసమో ఇంకో దానికోసమో కాదు. అధికారం కోసం రేపు అధికారంలోకి రాబోతున్నారా? 100% వస్తే ఏం చేస్తారు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ని స్వర్గం చేసేస్తారా? మేము మొన్న కూడా అదే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం అండి. అన్ని చేస్తామని మేము చెప్పట్లేదు. ఏదైతే రాష్ట్రం కోసం కావాలో అది మాకు చేతనైన ఏం కావాలి ఇప్పుడు ఇంకా? రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, వ్యాపారస్తులకి స్వేచ్ఛ కావాలి. అర్ధరాత్రి అయినా సరే హైదరాబాద్ లాంటి సిటీ 5 సంవత్సరాల పూర్తి చేస్తారా? 100% జరిగింది. మరి అప్పుడు అమరావతి ఎందుకు చేయలేపారు? నేనదే చెప్తున్నాను కదా, అమరావతిని మాక్సిమం కంప్లీట్ చేసాం. ఎందుకు? అమరావతి కోసం మేము తీసుకుంది 3 ఏళ్ళు టైం. ఆ రోజున్న నిధులు, ఆ రోజున్న పరిస్థితులు, ఆ రోజు మనం కేటాయించిన టైము అది ఒకే సంవత్సరంలో కంప్లీట్ అవ్వవు. ఆ టైంలో అక్కడ ఇప్పటి వరకు ఏదైతే బిల్డింగ్లు కట్టామో వాటిని కంప్లీట్ చేసాం. టీడీపీని అధికారంలోకి వస్తుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందా? టీడీపీ జనసేన ఉమ్మడిగా రేపు తెలుగుదేశం బీజేపీ కలవదా? కలవపోవచ్చు అండి. కాంగ్రెస్ కలవదా? కాంగ్రెస్ తో మాకు సంబంధం ఉండదు. కాంగ్రెస్ ఎప్పుడు 2019లో కూడా ఇదే మాట అన్నారు. 2019
ఫిబ్రవరి మార్చిలో అనుకుంటా వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసి వచ్చారు. మేము కలవటంగా అంటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మీరు వైజాగ్ సభ చూశారు. ఆయన ఎందుకు మళ్ళీ మాట్లాడతారు, మీరు చెప్పండి, నేను మీ గురించి explain చెప్పండి. చేస్తున్నా సార్, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిన్న వైజాగ్ లో సిద్ధం అని ఒక సభ పెట్టాడు. ఆ సభలో ఎవరు ఊహించని విధంగా మా నాయకుల పోస్టర్లు పెట్టుకొని ఫైటింగ్ డిష్యుమ్గా ఏదో చూపించాడు అక్కడ. వాళ్ళని వచ్చిన వాళ్ళందరూ కాలుతో కొట్టండి, చేత్తో కొట్టండి అని. అంటే ఒక ఇంటర్నల్ గా ఒక వ్యక్తి మీద వ్యతిరేకత క్రియేట్ చేయడం, పగ క్రియేట్ చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం. కానీ మేము అలా కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది మా సిద్ధాంతం. ప్రయోజనాల కోసం 2019లో జరిగిన దానికి నిన్న జరిగిన మీటింగ్ ని దాన్ని సార్ గౌరవంగా ఎవరినైనా అప్పుడు విధానాలు ఒక పార్టీని ఇంకొక పార్టీ నాయకుడు కలవకూడదు అనేది ఎక్కడ కలవకూడదు నేను అన్నట్లా. కలవండి, నేను కావట్లేదు. వైరి సిద్ధాంతాలు ఉన్న పార్టీని తీసుకెళ్లి మీరు వాళ్ళతో కలిపేసేసి మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామని అన్నప్పుడే బాధ వేస్తుంది. సార్ మేము కాంగ్రెస్ తెలుగుదేశం ఆత్మగౌరవం దెబ్బతింది, తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతింది అని చెప్పి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు చాలా మంది. టీడీపీ వాళ్ళే మాట్లాడారు సార్, ఎవరు బయట వాళ్ళు మాట్లాడితే టీడీపీ వాళ్ళే మాట్లాడారు. కానీ ఆ రోజు ఉన్న తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టొచ్చారు. ఏ నినాదం అయితే ఎన్టీఆర్ గారు తీసుకున్నారో దాన్ని తూట్లు పొడిచారు అని చెప్పి మాట్లాడారు. కానీ ఈ రాష్ట్రంలో ఈసారి వాళ్ళు ఈసారి గనక కాంగ్రెస్ పార్టీ ఈసారి నేను ప్రత్యేక హోదా ఇస్తానంటే వాళ్ళకి సపోర్ట్ చేసేస్తారా సార్? రాష్ట్రానికి సపోర్ట్ చేయాలి లేదు అనేది తీసుకోవాల్సిన నిర్ణయం మా అధినాయకుడిది. ఎవరితో కలిసి వెళ్తామని తీసుకోవాల్సింది మా అధినాయకుడు. కానీ మా అధినాయకుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకుంటారు. అధినాయకుడు మాటకాన్ని గౌరవం ఇచ్చే వాళ్ళే పార్టీలో ఉంటారు. చాలా క్లియర్. రెండోది, ఆ రోజు ఎలక్షన్స్ లో మేము కలిసి వెళ్ళటానికి కారణం ఆంధ్ర రాష్ట్రంలో కలిసి వెళ్ళలేదు, తెలంగాణ రాష్ట్రంలో కలిసి వెళ్ళాం. సరే, ఒక రాష్ట్రంలో ఇక్కడ ప్రజల మనోభావాలు కావాలి. ఇక్కడ ప్రజలకి వాళ్ళ మనసులో ఉంది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ మనసులో ఉంది. ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు ఇక్కడ ప్రజలను గౌరవించాలి కాబట్టి కలిసి వెళ్ళాం మేము. ఇక్కడ ప్రజల కోసం వెళ్ళాం. ఈసారి ఎట్లా అంటే కలవలేదు అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది మా బ్రాండే కాబట్టి ఇంకా అవసరం లేకుండా పోయింది. ఫ్రెండా నాన్ ఫ్రెండ్ అని కాదు, నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి పగ రాజకీయాలు మనం బరిలోనే లేవని చెప్పేశారు. మనం లేవు, ఎందుకంటే మా నాయకుడు లేడు. ఆ టైం మేము ఎలక్షన్ కి వెళ్ళే సిచ్యువేషన్ కాదు. మా కుటుంబ పెద్ద జైల్లో ఉన్నారు, మా కుటుంబ పెద్దను ఇబ్బంది పెట్టారు, మా కుటుంబ పెద్ద బాగోలేనప్పుడు మా కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు మేము ఎలక్షన్ కి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. సరే, ఓకే, దానికోసం మేము వెళ్ళలేదు. కాంగ్రెస్ ని కలుపుకోరు, ఒక బీజేపీని కావాలంటే కలుపుకుంటారు, టీడీపీ, పవన్ కళ్యాణ్, జనసేన. సో 3 పార్టీలు కలిసి ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతున్నాయి. అంతేనా? ప్రస్తుతానికి టీడీపీ, జనసేన కలిసి ముందుకెళ్తున్నాయి. బీజేపీ అనేది వస్తుందా, కలిసి వెళ్తామా లేదా అనేది ఈ రోజు సోషల్ మీడియాలో మీరు చెప్పినట్టు సోషల్ మీడియా పోస్టులు చూడటమే తప్ప మాకు కూడా పైనుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, జనసేన 2 కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయి. ఇది గెలుపు కోసం కాదు, ఎంత బలంగా ఉన్నారు అభ్యర్థులు. 175 మంది నేను చెప్పా కదా, 175 ఇంటూ 2 ఉన్నారు, 1 కాదు. ప్రతి చోట కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడం మాకు చాలా ఇబ్బందికరంగా. అదే ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, అక్కడ అసంతృప్తులు కొంతమంది, వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సిన వాళ్ళతో సంబంధం లేకుండానే మాకే నాయకులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అదేంటి? ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ నాయకులు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు అంతా వచ్చే వాళ్ళంతా ఎమ్మెల్యేలంతా కూడా మీ దాంట్లోకి ఫస్ట్ గ్రేడ్ నాయకులే కదా, ఎమ్మెల్యేగా. మేము టికెట్ రాని వాళ్ళు సరే ఎక్కడో ఒకటి అరామటికి పరిణామంలోకి తీసుకుంటున్నాం. ఈ రోజు పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి టికెట్ ఇస్తామని మా నాయకుడు ఎక్కడా చెప్పలేదే. మరి 23 మందిని ఎందుకు తీసుకున్నారు 2014లో? 23 మందిని ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ నియోజకవర్గ నిధులు కావాల్సి వాళ్ళు వచ్చారా? మేము తీసుకోలేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నిధులు కావాలి, వాళ్ళ ప్రయోజనాల కోసం. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వైసీపీకి పట్టించుకోవట్లేదు, ఇటు పక్కన టీడీపీ కూడా పట్టించుకోవాలి. మేము ఎందుకు పట్టించుకోవాలి సార్? మా దగ్గర ఉన్న నాయకులందరినీ మేము గౌరవించాం సార్, మీరు చూసుకోండి. కావాలి అఖిలప్రియ వ్యవహారం చూసుకుందాం. ఒకటి అయిపోయింది, ఆవిడ ఆ పార్టీలోనూ లేదు, ఈ
పార్టీలోనూ లేకుండా పోయింది. తెలుగుదేశంలో బ్రహ్మాండంగా ఉంది. రేపు ఆవిడ సీట్ వస్తుందో లేదో తెలియదు. సార్, సీటు విషయం అనేది మనం సీటే కదండి వాళ్ళ జీవితం, వాళ్ళ జీవితాశయం సీటు. కిషోర్ ఎమ్మెల్యేగా కొనసాగాలంటే వాళ్ళ జీవితాశయం కిషోర్ ఒకే గారు, ఒకటి, రాజకీయం సీట్ అంటే కావాలి. రాజకీయం అంటే సీట్ ఒకటే. ఇప్పుడు అదే విషయాన్ని మీరు బాలినేని విషయంలో మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ? బాలినేని మా దగ్గరికి వచ్చేస్తాడని చెప్పి బాలినేని సీట్ ఇస్తారు. మరి అన్నప్పుడు మీరు ఒకవేళ జరగకూడదు ఏదైనా జరిగి మీకు టీడీపీలోకి వస్తే? సార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే పార్టీ కోసం అంటిపెట్టుకొని కష్టపడి తెలుగుదేశం మరి అప్పటి వరకు అప్పటి వరకు ఒంగోలుకు సంబంధించి ఎవరైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వ్యక్తి ఉంటారో వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. వాళ్ళు అనుకుంటారు ఈ పక్క వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు బాధపడతారు. సార్, ప్రతి పార్టీలో జరిగేది ఇదే. కిషోర్ గారు, మా పార్టీలో అలాంటివి లేవు. మా పార్టీలో ఇప్పటి వరకు కూడా నాయకులు ఎవరైనా రావచ్చు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి లోకేష్ గారిని కలవచ్చు, వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు. ద్వారాలు తెరిచే ఉంటాయి, కానీ సీట్లు ఇస్తామని మాత్రం ఎక్కడ ద్వారాలు తెరిచే ఉండవండి. అంతే, కలిసినంత మాత్రాన దాన్ని తప్పుగా భావిస్తే ఎట్లా? నేను తప్పుగా భావించట్లేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే స్కూల్, మరి ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళని మీరు కావాలనుకుంటున్నారు. మాకెందుకు సార్? వాళ్ళ ఇంట్రెస్ట్ తో వస్తా అంటున్నారు, మేము చూద్దాం. ఓకే, దండం, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు కలిశారు, ఓకే రైట్ అంటున్నారు. ఆ స్కూల్ వాళ్ళే 23 మందిని తీసుకున్నారు మీరు అప్పుడు. ఎప్పుడు సార్? మీకు ఆ రోజు చెప్పాము, మాకు మా బలం మాకుంది, మేము గవర్నమెంట్ మా సొంత కాళ్ళతో మేము ఫామ్ చేసాం. ఆ రోజు జనసేన మద్దతు, బీజేపీ మద్దతు మాకు బలంగా ఉంది. ఆ రోజు అలానే ఉన్నాం. ఈ రోజు అంతకన్నా అలాంటి హార్స్ ట్రేడింగ్ కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో. చూడాలంటారా? చూడొచ్చా? ఏమంటారు? రేపు కనుక టీడీపీ అధికారంలోకి వస్తే ఏవి మొన్న 21 మందిని ఎట్లా తీసుకున్నారు, మళ్ళీ వైసీపీలో గెలిచిన వాళ్ళని కూడా మళ్ళీ లాక్కునే ప్రయత్నం అయితే చేస్తారా? నేను ఒక మాట చెప్తాను, అదే ప్రయత్నం మరి టీడీపీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేయలేదుగా. మీరు 23 మందిని ఉంచారు. ఎందుకు చేయలేదు? తెలుగుదేశం పార్టీ ఎంత లీడర్లను తీసుకోలేదు ఈ రోజు? ఎవరిని తీసుకోలేదు చెప్పండి. సిద్ధరాఘవరావు ఎక్కడున్నాడు ఈ రోజు? సిద్ధరాఘవరావు ఎక్కడున్నాడు? అన్నవరం వంశీ ఎక్కడున్నాడు? ఆమంచికి వాళ్ళకేం టికెట్లు కేటాయించాలా? కర్ణం బలరాం ఎక్కడ? వాళ్ళకేం పదవులు ఇవ్వలేదు. దానికి ఏముంది? ఎందుకు ఇవ్వలేదు? ఇస్తారేమో. మీలాగా మంత్రి పదవులు ఇవ్వలేదుగా వాళ్ళకి అప్పుడు. సార్, అది ఆయన విజ్ఞత సార్, మన విజ్ఞత. మనని నమ్మి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం మన బాధ్యత. ఇదేంటో మన మీద వస్తే మాత్రం వాళ్ళకి మంత్రి పదవులు గ్యారంటీ అని రాసి పెట్టుకోవచ్చు. ఆ రోజు జరిగింది పక్క పార్టీ నుంచి వస్తే టీడీపీలోకి మంత్రి పదవులు గ్యారంటీ. సార్, నేను చెప్తున్నా, మీరు కనబడలేదు అన్నారు. భూమా అఖిలప్రియ గారు ఉన్నారు, పార్టీలో చాలా చురుగ్గా ఉన్నారు ఇవాళకి కూడా. అలాగే పాణ్యం వాళ్ళు ఉన్నారు. ఈరోజు గౌరు చరితారెడ్డి గారు, వాళ్ళు మొన్నటిదాకా జిల్లా అధ్యక్షురాలు చేశారు, చాలా బలంగా ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఒక జోన్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఏ ఒక్క నాయకుడిని తీసుకున్నా కూడా వాళ్ళు పార్టీలో బలంగా క్రియాశీలకంగా పనిచేస్తానే ఉన్నారు. టీడీపీ ఇప్పటికే ఎంతవరకు ఆశిస్తోంది? వైసీపీకి ఎంత వస్తాయని అనుకుంటున్నారు? ఏది సీట్లు అంటే నాకు తెలిసి పెద్దగా డిపాజిట్లు రాకపోవచ్చు అండి. సింగిల్ డిజిట్ కి పరిమితం. బలేవారే, వాళ్ళు 151 ఇప్పుడు వరకు. ఎవరు? 151 మంది ఎమ్మెల్యేలు. 4.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్ గురించి నేను మాట్లాడతా. ఆ రోజు ఒక డెడ్ బాడీని అడ్డు పెట్టుకొని, చేతికి రక్తపు మరక అంటుకొని, అయ్యా బాబు అని ఏ విధంగా అయితే అబద్ధాలు అల్లి అధికారంలోకి వచ్చిన మనిషి గురించి నేను మాట్లాడట్లా. ఏదైతే 4 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారనే దాని గురించి మాట్లాడుతా ఉన్నాం. ప్రజలను అడిగింది అతను ఒక్క ఛాన్స్ మటికే. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. ఆ ఒక్క ఛాన్స్ మటికే అతను అడిగాడు, ఆ ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు, అక్కడతో అయిపోయింది దుకాణం. అతను కూడా అంతకు మించి నేనేం చేయలేని డిసైడ్ అయిపోయాడు. సో అతను కూడా ఇంకేమీ చేయలేడు. కేవలం అతను సిద్ధంగా ఉన్నాడంటే నేను ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఆ ప్యాలెస్ ఏ ప్యాలెస్? బెంగళూరు ప్యాలెసా, తాడేపల్లి ప్యాలెసా, హైదరాబాద్లో లోటస్ ప్యాలెసా, లేకపోతే అడవుల్లో ఉండే ప్యాలెసా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది అతను, మనం కాదు. అతను ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని అనౌన్స్ చేశాడు. మీరు ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి కొటేషన్లో చూడండి, మనం అధికారంలోకి వస్తున్నామని ఎక్కడా చెప్పడు, మేము ఇన్ని సీట్లు గెలుస్తున్నామని ఎక్కడా చెప్పడు, మేము ఇంత బలంగా ఉన్నామని ఎక్కడా చెప్పడు. టీడీపీ నేతలు చెప్తున్నారే బాగా, మేము చెప్పి అధికారంలోకి వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. సార్, మేము ఏదైతే చెప్పదలుచుకున్నామో, మేము ఏదైతే మాట్లాడదలుచుకున్నామో, మా దగ్గర రికార్డు ఉంది కాబట్టి, మేము ధైర్యంగా ఉన్నాం కాబట్టి, మా నిజాయితీ, మా చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతా ఉన్నాం. అది ప్రజలు ఇచ్చిన ధైర్యం. అంతేగాని ఇలా మోసం చేసి, జనాన్ని మోసం చేసి తీసుకున్న విషయాలు కావు. మేము జనాన్ని మోసం చేసి మా బాబాయిని చంపేశారా బాబు అని డ్రామాలు చేయలేదు. మేము మా ఫాదర్ని చంపేశారు ఆ రోజు అని చెప్పి పెట్రోల్ బంకుల మీద దాడులు చేసి ఈరోజు ఆ పెట్రోల్ బంకుల వాళ్ళకే మళ్ళీ రాజ్యసభ సీట్ ఇచ్చిన దాఖలాలు కావు మాయి. అలాంటి వ్యక్తిత్వాలు మాయి కావు. ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్కు ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం స్టాండ్ ఉంటాం. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాం.
ఇప్పుడు అదే చేస్తాం, మొన్న అదే చేసాం, రేపు రాబోయే ఎన్ని రోజుల్లో సీట్లు కూడా అదే చేస్తాం. వస్తాయనుకుంటున్నారు టీడీపీకి? నాకు తెలిసి వైసీపీ సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతుంది. పోన్లే టీడీపీ వైసీపీ సింగిల్ TDP డిజిట్ పరిమితం అవుద్ది. TDP ఈ రోజు జనసేన. ఎలా అయితే వైసీపీకి 3 అంకెల డిజిట్ ఉందో దానికి మించి సీట్లు వస్తాయి. 3 అంకెలు మించితే సీట్లు అంటే 1000 సీట్లు రావాలి. 3 అంకెలు అంటే వాళ్ళ వైసీపీ గెలిచిన సీట్లకు మించి ఓకే. 151కి మించి సీట్లు వస్తాయి. టీడీపీ జనసేనకి 100% టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంతా ఏ నాయుడు గారు ప్రాతిపదికన తీసుకుని మీరు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు? నేను చెప్పా కదా సార్, 5 కోట్ల ఆంధ్రుల్లో ఈ రోజు మీరు ఇందాక చదివారు ఇన్ని లబ్ధిదారులు అని లబ్ధిదారులు అని. ఉన్నారు. ఇవన్నీ అంకెలు, అంకెలేనా? వ్యాపార అంకెలు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఏదో ఒక రిపోర్ట్ లో చదివినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా జీడిపి పెట్టిందని చెప్పారు. అసలు ఎవరిని అడిగినా మా పరిస్థితి బాగాలేదు అంటున్నారు. జీడిపి ఎక్కడ పెరిగిందో అర్థం కావట్లా. ఇక్కడ అధికారులు లెక్కలు రాసే విధంగా అలా ఉంటాయి. ఈ లెక్కలు ఇలా రాస్తున్నారు, ఈ లెక్కలు ఇలా రాసి మేము బాగున్నాం బ్రహ్మాండంగా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. కానీ విషయం చూస్తే లోపల వేరు. మేకప్ చేస్తున్నారు మేకప్ చేసి మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ లోపల చూస్తే లొట్ట. అక్కడ ఏమీ లేదు, అసలు ఏ విషయము లేదు. సో ఇది అసలు కరెక్ట్ అయిన విషయమే కాదు, ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. జనాలని ప్రభుత్వం మభ్య పెడుతున్న మాట వాస్తవం. ఏ ఒక్కడైనా సరే మీరు సరదాగా ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఏ రోడ్లోనో ఏ పల్లెల్లోనో ఏమో వెళ్ళి అసలు సరదాగా కెమెరాలు ఇవన్నీ కాకుండా మీరు ఫిజికల్గా తెలుసుకోండి. అసలు ఈ రోజు మీ రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఈ రోజు మీ గ్రామానికి ఉన్న సమస్యలు ఏంటి, ఈ రోజు మీ గ్రామంలో ఉన్న ఇబ్బందులు ఏంటి. నేను ఒకటే చెప్తున్నా సార్, ఒక గ్రామానికి ముఖ్యమైన పర్సన్ గ్రామ సర్పంచ్. ఆ గ్రామ సర్పంచులు హ్యాపీగా ఉన్నారు ఏ గ్రామంలోనో కనుక్కొని వైసీపీ వాళ్ళతో సహా ఆ గ్రామం నుంచి ఎన్నుకొని అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఉంటారు. ఏ ఎమ్మెల్యే హ్యాపీగా ఉన్నాడు చెప్పండి? అతనే చెప్తున్నాడు మా ఎమ్మెల్యేలు సక్రమంగా లేరని అతనే చెప్తా ఉన్నాడు. అతనే మారుస్తా ఉన్నాడు ఇట్టించి అటు అట్టించి ఇటు. ఆ తర్వాత ఎంపీలు ఎంతమంది మారారు? ఈరోజు 24-23 ఎంపీల్లో మొత్తం ఎంపీలన్నీ చేంజ్, ఒక 2 రెడ్లు తప్ప. ఒక 2 రెడ్లు తప్ప అందరు ఎంపీలు చేంజ్. ఓన్లీ ఆ 2 రెడ్లు మట్టుకే ఇతనికి పనిచేస్తున్నట్టు. అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి. మిగిలిన అందరు ఎంపీలు చేంజ్. ఆ ఎంపీలు ఎందుకు మార్చడు? అదేంటో జనం తెలుసుకున్నారు. ఆ లాజిక్ ఏంటో, ఆ కథ ఏంటో జనం కళ్ళకు కట్టినట్టు తెలుసు. జనం కంటే టీడీపీకి బాగా తెలుసుకున్నట్టు. టీడీపీ ఎప్పుడు నేను చెప్పా కదండి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కుతంత్రాలను బయటపడటం తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యం. ఏదైతే ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెడుతుందో అది ఎప్పటికప్పుడు ప్రజలకు అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత మాకుంది, మేము చేస్తాం. అదే పనిగా ఉన్నాం. టీడీపీ జనసేన అదే పనిగా ఉంది. ఇప్పటికి ఆల్రెడీ రాష్ట్రం మొత్తం ఒక రౌండ్ వేసాం, ప్రతి గడప ఇంకొక రౌండ్ కూడా వేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తాం విత్ ప్రూఫ్స్. అయిపోయింది, రాకదలరా అయిపోయింది. నెక్స్ట్ రాబోతుంది టీడీపీ జనసేన ఉమ్మడి సభలు జరగబోతున్నాయి. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి సభలు జరగబోతా ఉన్నాయి. జనం వస్తారా? 100% అండి. మీరు చూడమంటున్నాం కదా, మేము చెప్పేది కాదు. మీరు పబ్లిక్ లోకి వచ్చి పంపండి, మన వాళ్ళు రిపోర్టర్లను పంపండి, వాళ్ళే చెప్తారు ఫీడ్బ్యాక్. గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే క్లైమేట్ బాగున్నప్పుడు రిపోర్టర్లు గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకున్నప్పుడు మీటింగ్ ఎలా జరుగుతుందో గ్రౌండ్కి వెళ్ళి రిపోర్టర్లు తెలుసుకుంటే తప్పే ఉంది. మేము సిద్ధమని చెప్తున్నాం కదా, వాళ్ళు చెప్పిన సిద్ధం కాదు, వాళ్ళు సిద్ధమని గట్టిగా. ఆ సిద్ధం వేరు. మేము సిద్ధమని మీరు పెట్టారు, మేము సంసిద్ధం, మీరు సంసిద్ధం, వాళ్ళు సిద్ధం అని చెప్తా ఉన్నారు. దానికి దేనికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ఓకే, మేము చాలా క్లియర్ గా ఉన్నాం. కానీ చాలా రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా రంజుగా నడుస్తుంది. అవునా? వేడివేడిగా నడుస్తుందని నేను అంటాను.